అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజల్లధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ఈ రోజు నుంచి ఒక 54 రోజుల పాటు సంపూర్ణ మహాభారత ప్రవచనానికి మనం శ్రీకారం చుట్టుకున్నాం. ఆదిలో పూజ్యులు హరిప్రసాద్ గారు చెప్పినట్టుగా ఇది జగద్గురు కటాక్షంతో ప్రారంభమయ్యింది. దానికి ఒక చిన్న విశేషం చెబితే కానీ ఈ మహాభారత ప్రవచనం వెనకాతల అంతరార్థం నేను చెప్పకపోతే తెలియదు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఈ మధ్యకాలంలో మేము తెగ తిరిగేసి ప్రవచనాలకి కొన్ని సందర్భాల్లో ఎందుకు వచ్చింది ఈ తిరుగుళ్ళు, హాయిగా ఇంటి పట్టున కూర్చుని జపం చేసుకుంటూ ఏదో అప్పుడప్పుడు ఒకరోజు 2 రోజులు ప్రవచనానికి వెళ్ళి రావడం పెద్ద కష్టం కాదు, కానీ ఎక్కువ రోజులు ఒక చోట ఉండకూడదు అని ఒక నిర్ణయానికి వచ్చాను చాలా కాలం క్రితం. ఇంచుమించుగా బహుశా ఆశ్వయుజ మాసంలో కిందటిసారి. వెంటనే ఇంటికి వెళ్ళాను. కొద్ది రోజుల పాటు భారతం చెబుతానన్నాను. ఇన్ని రోజులు ఉండాలంటే పూర్వంలో ఓపిక ఉండడం లేదు. అందులో అమెరికా వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే ప్రయాణం అంటే లోపల ఎంత కాదనుకున్నా కొంత ఓపిక ఉండడం లేదు అనిపించింది. దానికి ఇంకొక కారణం మా పీఠం కూడా అమ్మవారి సేవ చేసుకోవడం అని బయటికి ఎందుకు వెళ్ళడం అని. సరిగ్గా మార్గశీర్ష మాసంలో దత్తాత్రేయుని జన్మదివసం నాడు దత్తాత్రేయుని యొక్క పుట్టినరోజు పండుగ. ఆయనకు పుట్టినరోజున ఏంటంటే ఆయన అవతరించినటువంటి రోజున రాత్రి సరిగ్గా 1 గంట నుంచి 2 గంటల మధ్యలో ఎప్పుడూ పట్టదు నాకు, సాధారణంగా అంత గాఢంగా నిద్ర పట్టింది. అది నిద్ర అంటే నిద్ర, ముద్ర అంటే ముద్ర. ఆ నిద్రలో ఒక మహాపురుషుడు స్వచ్ఛమైన తెల్లని కాంతితో కనబడ్డాడు. ఎవరి మహాపురుషుడు అని ఆ కాంతికి లొంగి 2 చేతులు జోడించి నమస్కరిస్తూ ఉంటే జగద్గురువుల వారు సాక్షాత్కరించారు. ఎంతో పూర్వం ఎప్పుడు అలా ఆ సమయంలో ఆయన కనపడిన సందర్భాలు చాలా తక్కువ అనమాట. అసలు ఆ టైంలో ఎప్పుడూ కనపడరు ఆయన. ఎవరికి కనపడాలనుకుంటే ఏదో కారణం ఉండాలి. ఇప్పటి వరకు సంపూర్ణ హనుమద్వైభవం అయ్యింది. ఇది సత్యం, అక్షరం తేడా లేదు. కావాలంటే స్వామిని అడగండి చెప్తారు. జగద్గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా ఈయనకి అనుభూతి వచ్చిందిట, నిజమా కాదా అని మీరు అడిగితే అప్పుడు మీకు ఆయన చెబుతారు. అంటే మాబోటి వాళ్ళం హాస్యానికి కూడా ఇలాంటి మాటలు మాట్లాడడం ఆ అవసరమూ లేదు. దత్త జయంతి ఏమిటి, జయంతి అనకూడదు, అది కొన్ని సందర్భాలు జయంతి అంటారు. కానీ మొత్తం దత్తాత్రేయ అవతార దివసం నాడు 1 గంట నుంచి 2 మధ్యలో జగద్గురువులు వారు, అందున భారతీ తీర్థస్వామి వారు, ఉత్తి భారతీ తీర్థస్వామి వారు అంటే కూడా మనకి ఏదో తెలియని అపచారం చేసిన బాధ కలుగుతున్నమాట. 3 శ్రీలు పెట్టవలసిందే. కాకపోతే ఇప్పుడు నాకు కాసేపు తండ్రి కింద కనబడడం వల్ల అది తీసేశాను అంతే. ఆయన కనబడి సంపూర్ణ హనుమద్వైభవం భాగవతం పూర్తయ్యాయి. భారతం ఆయనతో నేను అన్నమాట ఏమిటో తెలుసా, 45 రోజులు అన్నాను. అడగండి కావాలంటే 45 days. టోటల్ 9 అవుతుంది కదా. 45 రోజుల్లో అవ్వదు, తిరగయ్యి 54 రోజులు చెబుతున్నావు అన్నారు ఆయన. నేనేమో 40 రోజులు ఎక్కువైపోయి ఒక 5 రోజులు కదా పోన్లే. భారతానికి ఒక నియమం ఉన్నది, అది నవసంఖ్యతో పూర్తి అవ్వాలి. భారతంలో ఏది తీసుకున్నా అంతా 9. 18 పర్వాలు కలిపితే 9.
భగవద్గీత 18 అధ్యాయాలు కలిపితే 9, 18 రోజులు యుద్ధం కలిపితే మళ్ళీ 9, అక్షౌహిణీల సైన్యం కూడా 18 కలిపితే 9. ఇలా ఇందులో మొత్తం భారతం అంతా నవ అనే ఒక సంఖ్య మీద ఆధారపడి ఉంది. అందుకని 45 నేనంటే తిరగేసి 54 రోజులు అన్నారేమిటి జగద్గురువులు అనుకున్నాను. మీ ఆజ్ఞ శిరోధార్యం కాదని పొరపాటును కూడా అనను, అలాగేనండి అన్నాను. తక్షణం కల చెదిరిపోయింది. నిజంగా అది కల కాదు, కలలా అనిపించే ఒకానొక సత్యం. జగద్గురువుల యొక్క లీలలు ఇలా ఉంటాయి. ఆయన అలా అనగానే అప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నాను. సరే వెళ్లే ముందు మన శ్రీనివాసు ఫోన్ చేసి, ఏమండి హరిగారు అడగమన్నారు ఏ డేట్ నుంచి ఏ డేట్ ఇస్తున్నారంటే, నేను 7వ తారీఖు బుధవారం నుంచి జూలై 30 వరకు 54 రోజులంటే మళ్ళీ కాసేపు ఉన్నాక కరెక్ట్గా కనుక్కోమన్నారండి అన్నాడు. అంటే 45 54 అనే విషయం కోసం అనుకుంటాను బహుశా. లేదు అదే అన్నాను. ఆ విధంగా స్వప్నమనే ఒక వంక పెట్టి జగద్గురువులు మనల్ని ఆశీర్వదించి ఈ కార్యక్రమం నడిపించారు. ఈ మాట నేను ఆయనకి చెప్పాల, కానీ ఆయన ప్రారంభంలో ఇది జగద్గురువుల ఆశీర్వచనంతో ప్రారంభమైందని చెప్పారే. ఇదన్నమాట మానసిక సందేశము అంటారు దీన్ని. ఇప్పటి వరకు వేదిక మీదకి వచ్చేదాకా వారు ఆజ్ఞాపించారు, అందువల్ల కార్యక్రమం ప్రారంభమవుతుందని నేను మాట వరసకు కూడా ఇంట్లో కూడా చెప్పలేదు. అయినా ఆయనకి ఎలా తెలిసింది? ప్రారంభంలో ఆ మాటతోటే వారు ఉపన్యాసం ప్రారంభించారు కదా. అంటే చెప్పేది, చెప్పించేది, ఊహను అందించేది అంతా జగద్గురువులే. అటువంటి పరిపూర్ణమైన గురువులు. శృంగేరి పీఠం అంటేనే సాక్షాత్తు శంకరాచార్యుడికి మారు రూపం. అది స్వయముగా ఆదిశంకరాచార్యులు వారు తమ పాదాన్నక్కడ మోపి తన తపశ్శక్తిని ధారపోసి దక్షిణామ్నాయ పీఠాన్ని, శంకరపీఠాన్ని స్థాపించిన స్థలం అది. అటువంటి దివ్యస్థలం మనకి మాత్రం దక్కింది అదృష్టవశాత్తు దగ్గరలో. ఆ పీఠంలో ఎవరుంటే వాళ్ళంతా శంకరాచార్యుల వారే గుర్తుపెట్టుకోండి. ఆది శంకరాచార్యుల వారు ఒక నియమం పెట్టారు, ఆ పీఠమునందు కూర్చున్నవాడే నేను, నాకు ఆ పీఠంలో ఉన్నటువంటి పీఠాధిపతికి భేదము లేదు, అభేదము. కాబట్టి అక్కడ ఉన్నవారందరినీ మనం జగద్గురువులు అంటున్నాం, ఆది శంకరాచార్యుల వారనే అంటున్నాం. వరక మన కోసం లౌకిక సౌలభ్యం కోసం వారికి ఈ పేర్లు పెడుతున్నారు తప్ప అందులో ఉన్న వాళ్ళంతా సాక్షాత్తు ఆదిశంకర స్వరూపులే. ఆదిశంకరాచార్యులు అంటే శంకర సాక్షాత్. అటువంటి శంకరుడి యొక్క కృపతో మనం మహాభారతం ప్రారంభిస్తున్నాం. మహాభారతం వంటి ఇతిహాసం ఈ ప్రపంచంలో మరొకటి లేదు అని మీరు నేను అనడం కాదు. ప్రపంచంలో ఉన్న ప్రతి పండితుడు ఒకానొకప్పుడు ఇదే మాట అన్నాడు. సంస్కృతము నేర్చుకున్నవాడు, తెలుగు నేర్చుకున్నవాడు, తమిళం నేర్చుకున్నవాడు, కన్నడం నేర్చుకున్నవాడు అనే తేడా లేకుండా ఒకానొకప్పుడు సకల భాషా పండితులు మహాభారతానికి ఒక ప్రత్యేక స్థానం ఇచ్చారు. అన్ని భాషల్లోనూ ఒక్కొక్క సామెతలు ఉన్నాయి. అలాగే తెలుగులో కూడా ఒక గొప్ప సామెత ఉన్నది. అదేమిటి? వింటే భారతం వినాలి, భారతమే వినాలి, తింటే గారెలు తినాలి. ఇప్పుడు గారెలు తింటే వికారం పెడుతోంది, కానీ మా చిన్నప్పుడు మంచి నేతితోటి అగ్రహారంలో సరిపెలులో నెయ్యి అలా పోసి చక్కని గారెలు వేస్తే ఆ రుచి కలిగిన గారెలు 40 నుంచి 90 వరకు తినేవారు. నేను తినలేకపోయాను, కానీ దేవుడు నాకు ఆ శక్తి పెట్టలేదు. కానీ చాలా కాలం క్రితం ఒక మేస్టారు, ఆయన 75 ఏళ్ల వయస్సులో ఓసారి బస్సులో కనబడ్డాడు. ఆయన నేను అప్పటికి ఇంచుమించుగా 12 ఏళ్ళు 13 ఏళ్ళు ఉంటాయి. అందరూ మేస్టర్ అనేవారు. ఏం నారాయణ మేస్టారు ఎలా ఉన్నారండి, కులాసాగా ఉన్నారంటే, లేదు అంతా లాస్యేనా ఆయన అన్నారు. ఆయన ఏమండి అన్నాను. ఏం చెప్పనరా, 50 కంటే గారెలు తినలేకపోతున్నాను, నందికేశుడు నోములో ఇంకేం ఆరోగ్యం అన్నాడు ఆయన. ఆయనకి 75 ఏళ్ళు. 50 కంటే గారెలు తినలేకపోతున్నారట, అది కూడా డైజెషన్ తేడా వస్తే. అంటే ఒకప్పుడు ఎలా తినేవారో ఆలోచించండి. నిజంగా గారెలకు ఆ రుచి ఉండేది, మంచి అద్భుతమైనటువంటి పవిత్రమైనటువంటి శక్తి వాటికి ఉండేది, రుచి ఉండేది. అటువంటి గారెలు వేసేవారు. అందుకని అప్పుడు పుట్టిన సామెత ఇది. ఇప్పుడు సామెత అంటే ప్లాస్టిక్ గారెలు, ప్లాస్టిక్ బియ్యం వచ్చిన రోజుల్లో అన్నీ మారిపోయాయి. కానీ అందువల్ల చాలామంది మళ్ళీ ప్రశ్న అడగకుండా ఉండడానికి చెబుతున్నాను. ఆనాడు తింటే అలాంటి గారెలు తినేవారు. కళ్ళారా కూడా చూశాను కాబట్టి చెబుతున్నాను నేను. ఇంక వింటే భారతమే వినాలి అన్నారు. దీనిలో అటువంటి రుచి ఉన్నది. ఎంత తిన్నా గారెలకి ఇంకా తినాలనిపిస్తుందిట. ఇవాళ కాకపోతే రేపు మళ్ళీ తిందాం అనిపిస్తుందిట. ఈరోజు తిన్నాం ఇక చాలు అనుకోడు, ఈ రోజుకు ఆపుదాం రేపు మళ్ళీ తిందాం అనుకుంటాడు. మహాభారతం కూడా ఓ 2 గంటలు విన్నాక ఇక చాలా అయిపోయింది అనుకోట, మళ్ళీ రేపు ఎప్పుడు వస్తుందో అనుకుంటాడు. అటువంటి వినిపించిన వాడి యొక్క
శక్తిని బట్టి వినడానికి చెవులు ఉవ్విళ్ళు ఊరుతూ ఉంటాయి. భారతానికి ఆ శక్తి ఉంది అన్నారు వేదవ్యాసులు వారు. ఇంక అన్నిటికీ మించి భారవత్వాచ్చ మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే. 2 కారణముల చేత దీనికి మహాభారతం అన్నారు. మహత్వాత్, దీనిలో మహత్తర శక్తి ఉన్నది, ఇంకా మామూలు మహిమ కాదు. ఇందులో ఉన్న ప్రతి పాత్ర, ప్రతి అధ్యాయము మానవుడికి ఏదో ఒక సమయంలో ఏదో రకంగా ఉపయోగపడుతుంది. అసలు ఇందులో భగవద్గీత వంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథమే ఉండగా, అటువంటి గొప్ప గురుబోధ ఉండగా ఇంక వేరే కథల గురించి చెప్పాలా? ప్రపంచమంతా అనునిత్యము చదివి విని తరించాలని కోరుకునే దివ్య గ్రంథం భగవద్గీత. జగద్గురువైన కృష్ణుని చేత ప్రబోధింపబడిన వేద సారాంశం, ఉపనిషత్తుల యొక్క సారాంశం. అటువంటి భగవద్గీత ఇందులో ఉండడం వల్ల దీనికి మహామహిమ ఉన్నది. భారతం మహిమ కలిగిన గ్రంథం. రెండోది భారవత్వాచ, బరువైన గ్రంథం కూడా. ఈ 18 పర్వాలు మొయ్యాలంటే కూడా కష్టం. 1,00,000 పైచిలుకు శ్లోకాలతో ఉన్న ఒక గొప్ప గ్రంథం. అందుకే వ్యాసుల వారు ప్రారంభంలో మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే, దీనిలో మహిమ ఉన్నది, భారమైన గ్రంథం, పెద్ద గ్రంథం. ఈ 2 కారణముల చేత దీనికి మహాభారతమని పేరు వచ్చింది అన్నాడు ఆయన. ఈ మహాభారతం ఎటువంటిది? యదిహాస్తి తదన్యత్ర ఎన్నేహాస్తి నతత్క్వచిత్ ధర్మే చ అర్థే చ కామే చ మోక్షే చ భరతర్షభ. ధర్మం కావాలా? ఇది విను అంటే ఇందులో ధర్మం ఉన్నది, ధర్మము కోసం విను. అర్థం ఉన్నది, కోరికలు తీర్చే శక్తి ఇందులో ఉన్నది. ఈ 3 కాకుండా 4వ పురుషార్థం మోక్షం కూడా ఇస్తుంది. ధర్మ అర్థ కామ మోక్షములనే 4 పురుషార్థాలు ఇవ్వగలిగే ఏకైక గ్రంథం మహాభారతం. ఇందులో ఉన్నది ఎప్పుడూ ప్రపంచంలో ఎక్కడో ఒక చోట కనబడుతూనే ఉంటుంది. అంటే ఇందులో ఉన్న ప్రతి కథ ఇప్పుడు మళ్ళీ భూమి మీద జరుగుతూనే ఉంటుంది. ఇందులో ఉన్న ప్రతి పాత్ర ఎక్కడో చోట ఎవడోకోడు కనబడుతూనే ఉంటాడు. ఇప్పుడు కలిపురుషుడు ఉన్నాడు, గోవుల్ని చంపి పారేశాడు. అటువంటి పాపాత్ములు ఇప్పుడు కనపడుతున్నారుగా. చర్మం ఒలిచేసి గోవులు తినేవాళ్ళు మనకి. స్త్రీల వెంటబడి వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే దుర్యోధన దుశ్శాసనులు వంటి పాత్రలు కనపడుతున్నాయి కదా. శ్రీకృష్ణుడిలాగే జ్ఞానాన్ని ప్రబోధించే మహానుభావులైన గురువులు కనపడుతున్నారు. ధర్మరాజులాగే ధర్మం కోసం సర్వం త్యాగం చేసేవాళ్ళు ఉన్నారు. అన్నగారి మాటలు విని అన్నని ప్రేమించేటటువంటి భీముడు, అర్జునుడు, నకుల, సహదేవులు వంటి వాళ్ళు ఉన్నారు. దుర్యోధనాదుల వంటి పాత్రలు ఈ లోకంలో నిరంతరం ఎక్కడో ఒక చోట కనబడతాయి. అందుకే ఇందులో ఉన్న ప్రతి పాత్ర, ప్రతి కథ ఈ భూమి మీద సజీవముగా ఉంటాయి. అసలు ప్రపంచంలో లేనిదేది ఇందులో లేదు, అంటే ఉన్నదే రాశానన్నాడు ఆయన. అందుకే దీనికి ఇతిహాసము అని పేరు. ఇతి హ ఆస, ఇది ఇట్లు ఉండెను. ఇతి అంటే ఇది, హ ఆస ఉన్నది ఉన్నట్లుగా ఉన్నది, ఇది ఇలాగే ఉంది అంటే దాని అంతరార్థం ఏంటి? నేను కల్పించి రాయలేదు, జరిగింది జరిగినట్టే రాశాను. మీరు తెలియక ఎవరైనా పొరపాటున మహాభారతం ఒక కల్పిత గ్రంథం అనుకుంటారేమో. ఇది ఉటోపియా కాదు. గ్రీకు వాళ్ళ యొక్క చరిత్రలకి ఉటోపియా అని పేరు, UTOPIA. ఉటోపియా అంటే కాల్పనిక గ్రంథం, కల్పించి రాసినది. కానీ మహాభారతం అలా కల్పించి రాసింది కాదు. అందుకే ఉన్నది ఉన్నట్టుగా రాశాను కనుకే దీనికి ఇతిహాసం అని పేరు పెట్టాడు ఆయన. ఇందులో ఉన్నన్ని తీర్థయాత్రలు, ఇందులో ఉన్నన్ని మంత్ర బలాలు, ఇందులో ఉన్నంత ధర్మం, ఇందులో ఏది అధర్మం ఎలా నిరూపించాలి, శకున శాస్త్రం ఉంది, జ్యోతిష్ శాస్త్రం ఉంది, అర్థశాస్త్రం ఉంది, ఒక రాజు పరిపాలన ఎలా చెయ్యాలో ఉంది, సామాన్య మానవులు ఎలా బ్రతకాలో ఉంటుంది. ఈ విధంగా సకల ధర్మముల సారం. అందుకే మహాభారతం అంటే ధర్మగ్రంథం అని దీనికి ఒక ముద్ర వేసేశారు. నేను కాదు వేసింది. మహాభారతం ధర్మగ్రంథము అని మొట్టమొదట ఈ కలియుగంలో మనందరి ముందు మెదలాడిన ఒక మహానుభావుడు చెప్పినవాడు ఎవరు అంటే శంకరాచార్యులు వారు. ఆయన స్వయంగా ఆది శంకరాచార్యులు వారు తన జీవిత చరిత్రలో ధర్మగ్రంథము అంటే దానికి ప్రమాణము మహాభారతం. మహాభారతం మనకి ఎలా నడుచుకోవాలో చెప్పింది. వేదములకి, ఉపనిషత్తులకి, పురాణములకి ఎక్కడన్నా తేడాలు వస్తే అప్పుడు భారతాన్ని ప్రమాణంగా తీసుకోండి అని చెప్పారు ఆది శంకరాచార్యులు వారు. ఒక్కొక్కప్పుడు ఎలా ఉంటుందంటే వేదంలో ఒక ముక్క చెప్పారు,
ఉపనిషత్తులు మళ్ళీ దానికి వ్యతిరేకంగా చెప్పచ్చు, పురాణాలు దానికి వ్యతిరేకంగా చెప్పచ్చు. నందీశ్వరుడికి ఈశ్వరుడికి మధ్యలో ఎవరూ వెళ్ళకూడదు అని స్పష్టంగా కొన్ని వేదశాస్త్రాలు చెప్పాయి. కానీ పురాణాలు ఏమంటున్నాయి? ఒరే నాయనా, ఒక్క అభిషేకం జరుగుతున్నప్పుడు మాత్రమే వెళ్ళవద్దు అన్నాయి. ఇప్పుడు ఈ రెండింటిలో ఏది ప్రమాణంగా తీసుకోవాలి? పురాణాన్ని తీసుకుందామా, వేదాన్ని తీసుకుందామా? అప్పుడు భారతం దానికి ప్రమాణం. భారతం ఏం చెప్పింది? అనవసరముగా పని లేకుండా నందికి ఈశ్వరుడికి మధ్యలో వెళ్ళొద్దు. పైగా అర్చకుడికి మినహాయింపు. అర్చకుడు మధ్యలోంచి 100 సార్లు తిరగచ్చు. అర్చకుడికి ఇది పెట్టారనుకోండి, ఇంక అర్చకులకి రోజు పాపాలు వచ్చి వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు. అందుకని అర్చకాన్ పరిచారాంశ్చనతు బాధతే అని మళ్ళీ భారతమే చెప్పింది. అంటే అర్చకులకి, అర్చన చేసే వాళ్ళకి సాయం చేసే పరిచారకులకి ఇది పని చెయ్యదు. ఇప్పుడు నందీశ్వరుడికి శివుడికి మధ్యలో ఉన్న నేల తుడుస్తోంది ఒక పని అమ్మాయి, పాపం చీపురు కట్టొచ్చుకుని. నందికి శివుడికి మధ్యలో నువ్వు వచ్చావు కనుక నువ్వు నాశనం అయిపోతావు అన్నారంటే ఆవిడ ఏమైపోతుంది? అందుకని వాళ్ళకి ఇది మినహాయింపు ఇచ్చారు. పైగా ఆలయ మర్యాదని అనుసరించి కూడా ఆలయములో ధర్మకర్తలు ఒక నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఇది దోషము కాదు. ఉదాహరణకి చెప్తాను. ఇప్పుడు మీరు శ్రీశైలంలో మల్లికార్జున దర్శనానికి వెళ్ళారు. ఆ లోపలికి వెళ్ళి వాడు బయటకు వచ్చేవాడు తప్పక నందీశ్వరుడి మధ్యలోంచి రావాలి. అప్పుడు అక్కడ ఆలయ మర్యాద, అప్పుడు నీకు దోషము రాదు. ఇవి మనకి ఇలాంటి సూక్ష్మధర్మములు భారతం చెబుతోంది. కాబట్టి ఎప్పుడైనా వేదములకి, ఇతిహాసములకి, పురాణములకి, ఇంకా ఉపనిషత్తులకి మధ్యలో వాదం జరిగితే అప్పుడు ప్రమాణము భారతం. ఇలా అనేక విధములుగా భారతం మనకు ఒక గొప్ప అపూర్వ గ్రంథం. అందుకే దీనికి పంచమ వేదము అని పేరు పెట్టారు. ఆ పేరు పెట్టింది ఏదో వేదవ్యాసుడు కాదు సుమా, భీష్ముడు అన్నాడు. ఈ భారత కథ, ఈ నడుస్తున్న కథ పంచమ వేదం అన్నాడు. శ్రీకృష్ణుడు దీనికి పంచమ వేదం అని పేరు పెట్టాడు. వ్యాసో నారాయణో హరిహి అని ప్రసిద్ధికెక్కిన వేదవ్యాస మహర్షి సాక్షాత్తు విష్ణు స్వరూపుడు, ఆయన కూడా దీనిని పంచమ వేదం అని పిలిచాడు. భారతీ శృతి అన్నారు. అందుకే ఆయనకి పోతన గారు కూడా ధాతవు భారతశృతి విధాతవు అంటాడు. భారతం అనే వేదమును రాసినటువంటి బ్రహ్మవి. ఆ బ్రహ్మగారు సృష్టి చేశాడు, ప్రాణుల్ని పుట్టించాడు. నీవో భారతం అనేటటువంటి వేదమును సృష్టించిన మహాత్ముడివి, అంటే అంత బాగా రాసిన వాడివి అన్నారు. అటువంటి భారత గాథ శమంత పంచకంతో ప్రారంభమయ్యింది. అంటే పాప పరిహారంతో ప్రారంభమైంది, పుణ్యం రావడంతో ప్రారంభమయ్యింది. చాలా కాలం క్రితం పరశురాముడు తన తండ్రిని చంపిన కారణం చేత కొంతమంది మహారాజుల మీద కోపగించి 3 ఏళ్ళు 21 పర్యాయములు భూమి మీద గండ్రగొడ్డలి పుచ్చుకుని తిరిగి రాజుల తలలన్నీ నరికి ఆ నెత్తురు పట్టుకొచ్చి కురుక్షేత్రం దగ్గర ఓ పెద్ద చెరువుల్లో నింపాడు. ఆ చెరువులు 5 చెరువులు. ఆ 5 చెరువులు నెత్తురుతో నింపి అయ్యో ఇంత హింసెందుకు చేశాను అనుకుని మళ్ళీ గంగానదిని ప్రార్థించాడు. అప్పుడు గంగానది ఈ నెత్తురు మడుగుల్లో ప్రవహించి ఆ నెత్తురు తొలగించి తన పవిత్ర గంగాజలంతో ఇది భూలోకంలో నూతన గంగ అవుతుంది, ఈ చెరువులలో స్నానం చేసిన వారు పవిత్రులు అవుతారు, పాపాలు తొలగిపోతాయి, దీనికి శమంత పంచకము అని పేరు పెడుతున్నానన్నది గంగ. అనగా మహాపాపములను నాశనము చేసే 5 మడుగుల సమూహము అని అర్థం. పరశురాముడు కొంచెం ఉద్రేకం కలిగింది. దానికి గల కారణం కార్తవీర్యార్జునుడు వాడి కొడుకులు. అయినా ఆ కోపం ఎక్కువైపోవడం వల్ల మరీ హింస చేశాడు. ఆ హింస ఆయనకు కూడా పాపాన్ని కలిగించింది. ఆ పాప తాప ఉపశమనమునకు ఆయన 5 మడుగుల్ని గంగానుగ్రహంతో సృష్టించి అందులో స్నానం చేసి పవిత్రుడయ్యాడు. అప్పటి నుంచి కురుక్షేత్రంలో ఆ 5 మడుగులు శమంత పంచకం అనే పేరుతో ప్రసిద్ధికెక్కాయి. ఎవరైనా జీవితంలో చెయ్యరాని పాపాలు చేస్తే ఆ పాపమునకు ప్రాయశ్చిత్తం అదే. ఇది నేను చెబుతున్నమాట కాదు, భారతం చెబుతున్నమాట. తెలుసో తెలియకో కర్మగారి భార్యను హత్య చేసేట ఒక ఆయన. వెంటనే అక్కడికి వెళ్ళి స్నానం చెయ్యి, ఆ పాపం పోతుంది. తర్వాత పశ్చాత్తాపడు, మళ్ళీ అక్కడ స్నానం చేసి ఇంటికి వచ్చి ఇంకో భార్యను పెళ్లి చేసుకుని ఆవిడ చంపమని కష్టమా? మళ్ళీ ఇలా చెబితే అదో సమస్య వస్తుంది. ఈ మధ్యన ఒకడు ఉన్నట్ట, భార్యనో భర్తనో చంపేస్తే ఆ చంపగా వచ్చినటువంటి పాపమునకు పరిహారం శమంత పంచకం నేను చెప్పాట. అందుకని చెప్పి ఓ భార్యను చంపేట, ఆ పాప ప్రాయశ్చిత్తం చేసుకొచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి ఇంకో పెళ్ళాన్ని చంపాడు. మళ్ళీ ఇంకోసారి పెడితే అప్పుడు అది ప్రాయశ్చిత్తం అవదు. ఒక్కోసారి క్షణికోద్రేకంలో తెలియక కొన్ని మహాపాపాలు చేస్తామే, ఆ మహాహింస పాపం తొలగడానికి శమంత పంచకంలో స్నానం చేసేవారు.
తెలుసో తెలియకో ఎలకల్ని చంపిన, పిల్లుల్ని చంపిన, మనం కావాలని చెయ్యం. ఒక్కోసారి ఇంట్లో ఎలకల మందు పెట్టవలసి వస్తుంది, లేదా దోమల మందు పెట్టవలసి వస్తుంది, ఏ బల్లుల్లో చంపవలసి వస్తుంది, పొరపాటున ఎవరినో కొడితే వాడు చచ్చిపోయి ఉండొచ్చు. ఇలా అనేక విధములుగా మానవుడు భూమి మీద చరిస్తున్నప్పుడు హింస చెయ్యకుండా ఉండలేడు. హింస చెయ్యకుండా మానవ జీవితం సాగదు. ఈ హింస పాప పరిహారానికి శమంత పంచకం ఉత్తమ స్థానం. అక్కడికి వెళ్ళి ముఖ్యంగా చతుర్దశి, అమావాస్య ఈ 2 తిథులలో అక్కడ స్నానం చేస్తే మాత్రం ఘోరమైన బ్రహ్మహత్యాది పాపములు కూడా తొలగిపోతాయి. ఆ ప్రాంతంలో పరీక్షిత్తు అని పేరు కలిగిన మహారాజు గారి కొడుకుల్లో ఒకడైన జనమేజయుడు, పెద్దవాడైన, అంటే అభిమన్యుడి కొడుకు పరీక్షిత్తు, పరీక్షిత్తు కొడుకు జనమేజయుడు. ఆయన చాలా కాలం అక్కడ ఒక మహాయజ్ఞం చేశాడు. కొన్ని పాపాలు తొలగాలని, తన రాజ్యానికి అరిష్టాలు తొలగి రాజ్యం సుభిక్షమవ్వాలని, ప్రజలంతా బాగుండాలని, అందులో కలియుగం కనుక ఈ కలియుగ దోషాలు తన రాజ్యం మీద పడకుండా ఉండాలనే ఉద్దేశంతో పెద్ద వేదిక ఒకటి కట్టించి, యజ్ఞం చేయడం అంటే మాటలు కదగా, చాలా పెద్ద వేదిక కావాలి. అందులో సదస్యశాల అని ఉంటుంది. పురాణాలు, ఉపనిషత్తులు, వేదపారాయణలు జరగడానికి ఒక పెద్ద సదస్యశాల, ఇలా ఆడిటోరియం కట్టించేట తాత్కాలికంగా. యజమానశాల, పత్నీశాల, ఆగ్నేధ్రశాల, ఇలాంటి అనేక శాలలు నిర్మాణం చేయించి సంవత్సర కాలం ఒక మహాసత్రయాగం చేశాడు అక్కడ. ఈ జనమేజయుడికి 3 కొడుకులు, ఉగ్రసేనుడు, శృతసేనుడు, భీమసేనుడు. 3కి చివరన సేనుడు అని పేరు వస్తుంది. శృతసేన, భీమసేన, ఉగ్రసేనులు చాలా ధర్మాత్ములు. కాకపోతే వీళ్ళకి తండ్రి ఏమి చెబితే అది చెయ్యడమే తప్ప కొన్ని సందర్భాల్లో సొంతంగా ఆలోచన చేసే లక్షణం లేనివాడు. జనమేజయుడు అన్నట్ట, యజ్ఞం జరుగుతున్న చోటికి పందులు, కుక్కలు రాకూడదు. ఇది ధర్మశాస్త్ర నియమం. కాబట్టి మన యజ్ఞ ప్రాంతంలోకి కుక్కలు వచ్చి పురోడాశము, చెరువుని, యజ్ఞంలో చెరువుని వేస్తారు చూశారు కదా, నవధాన్యాలు కానీ వండిన అన్నం కానీ నేతితో వేస్తారే, ఈ చెరువుని ముట్టుకోకుండా చూడండి. ఎవరు ముట్టుకోకూడదు? కుక్కలు, పందులు ముట్టుకోకూడదు. ఓరబంది కుక్క అసురగణము హాని చేయు యజ్ఞమునకు శ్రాద్ధమునకు అని దత్తాత్రేయ చరిత్రలో మార్కండేయ పురాణంలో ఉంది. ఓరబంది, కుక్క, రాక్షసులు శ్రాద్ధానికి, యజ్ఞమునకు హాని కలగజేస్తారు. అందుకని అవి దగ్గరికి రాకుండా చూడాలి అని ఆజ్ఞాపించాడు. దాంతో వాళ్ళు కఠోర నియమంతో అటువైపు కుక్కలు రాకుండా చేసేవారు. ఒకరోజున ఏం జరిగింది, ఈ యజ్ఞంలో దేవతలందరినీ జనమేజయ మహారాజు గారు ఋత్విక్కుల సహాయంతో ఆహ్వానించాడు. యజ్ఞంలోకి దేవతలందరినీ మంత్రపూర్వకంగా ఆహ్వానిస్తారు. ఓం ఇంద్రాయ స్వాహ, ఇంద్రాయ యదన్న మమ అనగానే ఇంద్రుడు వచ్చి అక్కడ కూర్చునేవాడు. ఈ ఇంద్రుడు మొదలైన దేవతలతో పాటు దేవలోకంలో ఉన్న సరమ అనే కుక్క కూడా వచ్చింది. దేవసుని అంటారు దానిని, దేవలోకపు కుక్క, ఆడకుక్క. ఇంద్రుడు వచ్చాడుగా, అందుకని ఇంద్రుడితో పాటు వచ్చింది. భూలోకపు కుక్క అయితే అక్కడికి రాదు, కానీ అది దేవలోకపు కుక్క అవడం వల్ల ఆయన వెంటబడింది. అంటే ఇంద్రుడు కూడా ఒక కుక్కను పెంచుతున్నాడని మీకు అర్థమైంది. ఇంద్రుడు పెంచాడని మీరు పెంచకండి. ఆయనకున్న నియమాలు వేరు, మనకున్న నియమాలు వేరు. ఈ దేవసుని ఆడకుక్క ఆయనతో వచ్చింది. ఈ సునితో పాటు దాని కొడుకు కూడా వచ్చాడు. వాడు సారమేయుడు. వాడికి సారమేయుడు అని పేరు. చిన్న కుక్క. వాడు భౌ భౌ అంటే ఓం నమ శివాయ అన్నట్టుగా ఉండేదట, అంత ముద్దుగా ఉండేవాట. వాళ్ళ అమ్మ వెనకాతలే కొంగుచ్చుకుని వాడు వచ్చాడు. అంటే కుక్క కాబట్టి కొంగుచ్చుకుని రావడం అంటే తోకొచ్చుకొచ్చాడు అనమాట. ఈ జనమేజయుడు కొడుకులు ఉన్నారుగా, శృతసేనుడు, ఉగ్రసేనుడు, భీమసేనుడు, వెనక ముందు చూడకుండా కుక్కలు యజ్ఞమునకు హాని చేస్తాయి, అంటే యజ్ఞం అంతా పాడైపోతుందని, ఆ యజ్ఞం వల్ల పుణ్యం రాదు సరిగదా, పాపం వస్తుందని మా నాన్న చెప్పారు. ఈ కుక్క పిల్ల వచ్చేసింది. పెద్ద కుక్క ఆడకుక్క వచ్చినా ఇంద్రుడి వెనక ఉంది కనుక దాని జోలికి వీళ్ళు వెళ్ళలేకపోయారు. ఈ బుల్లి కుక్క ఏం చేసింది, దాని కుతూహలం ఎక్కువ. ఈ పిల్ల కుక్కలు ఉంటారే వీళ్ళతో చాలా యాతన. ఆ కుక్క రావడం ఈ పురోడాశం ఉన్న చోటికి తోక పుచ్చుకొని టిక్ టిక్ అని ఎగరడం మొదలెట్టింది, గంతులు వేయడం మొదలెట్టింది. అందుకని ఒక కర్ర పుచ్చుకొని మూతి మీద ఒక్కడు కొట్టారు పటక్కని. దాని మూతి పగిలిపోయి, పళ్ళు ఊడిపోయి, నెత్తురు కారిపోయి అది భౌ భౌమని ఏడుస్తూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది. తల్లి కదా పాపం, ఎంత దేవలోకంలో ఉన్నవాళ్ళైనా మాతృబంధం మాతృబంధమే. వెంటనే శరమకి కన్నీళ్ళు వచ్చేసాయిట. ఆవిడ జనమేజయుడి దగ్గరికి వచ్చింది. మహారాజా, ఇదా యజ్ఞం అంటే? యజ్ఞం అంటే అహింసని లోకంలో ప్రోత్సహించే పవిత్ర కర్మ, మహాపాపాలకి పరిహారం. అటువంటి యజ్ఞం చేస్తూ అన్యాయంగా ఈ చంటి పిల్లను కొడతావా?
మేమేం సామాన్యమైన కుక్కలు, మా దేవలోకం వాళ్ళం, అందుకే ఇంద్రుడితో పాటు మేము వచ్చాం. ఒకవేళ నిజంగా తప్పే జరిగిందనుకో, అయినా దానికి ఇంత కొట్టడం ఎందుకు? ఓ చిన్న కుక్క పిల్లకి తెలియక అక్కడికి వస్తే దాన్ని చెయ్యి అంటే పోతుంది, అది పో అంటే పోతుంది, చీ అంటే పోతుంది, కొట్టకూడదు. ఇక్కడ నిజంగా జనమేజయుడు కొడుకులు చేసింది తప్పే, అది బుల్లి కుక్కపిల్ల కదా. కుక్కపిల్ల నిజంగా తెలియక వచ్చేసింది అనుకుందాం, వాటికి ఏం తెలుస్తుంది? మనకే ఏమీ తెలియటం లేదు. 100 సార్లు అటు ఇటు తిరగద్దర్రా అంటే తిరగడంలో మనం, అంటే మానవులు మనమే ఈ బలహీనతల్ని వదలలేకపోతున్నామంటే ఇంకా కుక్కపిల్ల బుల్లి పిల్ల ఏం చేస్తుంది? అలాంటప్పుడు కుక్కపిల్లలు తెలియక అక్కడికి వస్తే వాటిని తరివేయాలి. ఇంతెందుకు కొట్టడం? తగునిది తగదని ఎదలో వగవక, సాధులకు పేదవారలకెగ్గుల్ మొగిచేయు దుర్వినీతుల కగు అనిమిత్తాగమంబులైన భయంబుల్. ఓ జనమేజయ మహారాజా, ఇది చెయ్యవచ్చు, ఇది చెయ్యకూడదు అని ఎవడైనా ఒక పని చేసే ముందు బాగా ఆలోచించాలి. ఏ పని చేసినా ఇది చెయ్యవచ్చా చెయ్యకూడదా అని బాగా ఆలోచించి చెయ్యవచ్చు అనుకుని ఆలోచనలో మనకి బుర్రకి తడితేనే చెయ్యాలి. ఇది చెయ్యకూడదని మన మనస్సు చెబుతుంది, అప్పుడు ఆ పని చెయ్యకూడదు. చిన్న చిన్న పిల్లల్ని కొట్టడం మహాపాపమని శాస్త్రం చెబుతున్నది. ఏ జీవిని అన్యాయంగా కొట్టకూడదు, అందులో చిన్న జంతువులు అసలు కొట్టకూడదు. పొరపాటున యజ్ఞవాటికలోకి వచ్చిన ఒక బుల్లి కుక్క పిల్లని కర్రపుచ్చుకొని దాని మూతి పగిలేలాగా ఎర్రగా నెత్తురొచ్చేలాగా నీ కొడుకులు కొట్టారు, ఇది మహాపాపం. సాధువులకి అంటే మంచివాళ్ళకి, పేదవాళ్ళకి, తమను తాము రక్షించుకోలేని అశక్తుల్ని పేదవాళ్ళు అంటారు. అలాంటి పేదవాళ్ళకి, మహాత్ములకి అపకారం చేసిన వాడు దానికి తగిన ఫలితం పొందుతాడు. చెప్పా పెట్టకుండా హఠాత్తుగా ఏదో కష్టం వస్తుంది సుమా. చెయ్యరాని పాపములు చేసిన వాడికి హఠాత్తుగా కష్టాలు వస్తాయి, ఇంకా కష్టాల్లోంచి బయటపడలేరు. ఇది దృష్టిలో పెట్టుకో అని చెప్పి టక్కన పిల్లాడితో మాయమైపోయింది. ఇందులో గొప్ప హెచ్చరిక ఉంది. ఈ పద్యంలో గొప్ప అంతరార్థం మనందరికీ చేసే ఒక బోధ ఉన్నది. మనం తెలిసి కానీ తెలియక కానీ పిచ్చి పనులు చేస్తే, చెయ్యరాని పనులు చేస్తే, మహానుభావులకు అపకారం చేస్తే, పేదవాళ్లకు హాని చేస్తే, అందున సజ్జనులకు హాని చేస్తే హఠాత్తుగా మనకు కష్టం వచ్చి పడుతుందట. అప్పుడు మనం ఏమనుకుంటాం, ఇదేంటండి నేను ఎన్ని మంచి పనులు చేశాను, ఎన్ని దానాలు చేశాను, ధర్మాలు చేశాను, పద్మాకర్ గారు పురాణాలు విన్నాను, ఎందుకండి ఈ కష్టం వచ్చింది అనుకుంటాడు వీడు. ఎందుకు వచ్చిందో వీడికి తెలియదు. కానీ వీడు తెలియకుండా ఏం చేశాడో, ఏ బల్లినో గోడ మీద కనబడితే టక్కన కొట్టి చంపాడేమో, పురాణం వింటూ ఉండగా నిద్రొచ్చి గోడకి దారబడ్డారు అనుకోండి, ఆ గోడ మీద బల్లి ఉందనుకోండి, ఆ బల్లి మీ వీపు వెనకాతల పడి పచ్చడైపోయిందేమో, లేక ఇలాగే ఏ కుక్కను కొట్టారో, ఏం చేసామో మనకి తెలియదు కదా. అందుకని కావాలని చెయ్యకండి. పొరపాటున మనకి తెలియకుండా జరిగితే దానికి ప్రాయశ్చిత్తం ఉంటుంది, కానీ కావాలని చెయ్యరాదు. అనవసరముగా ఎవ్వరికీ హింస చెయ్యరాదు. అహింస పరమో ధర్మ అని వేదం చెబుతోంది, పంచమ వేదం చెబుతోంది. నీకేదో కష్టం వస్తుంది జాగ్రత్త, నీ కొడుకులు చేసిన పని వల్ల అని హెచ్చరించి వెళ్ళిపోయింది. అది ఎలా వస్తుందో తెలియదు. అందుకే అనిమిత్తాగమంబులైన భయంబుల్, నిమిత్తము లేకుండానే నీకు భయం కలుగుతుంది. నిమిత్తము ఉండడం అంటే ఏమిటనమాట? ఇప్పుడు ఆకాశంలో వర్షం వస్తుంది, పిడుగులు పడుతున్నాయి కాబట్టి పిడుగు నెత్తి మీద పడుతుందేమో అనిపిస్తుంది మనకి, లేదా ఎదురుగుండా కారు వేగంగా వస్తుంటే ఢీ కొడుతుందేమో అని కొంతైనా సూచన వస్తుంది. కానీ హఠాత్తుగా హాయిగా గాఢంగా నిద్రపోతున్న వాడికి గుండెకాయ పట్టేస్తుందని ఊహ ఏమొస్తుంది? అలా చెప్పా పెట్టకుండా మనకి తెలియకుండా వచ్చే కష్టాలకి అనిమిత్త ఆగమములు అయిన భయములు అంటారు. అనగానే ఈయనకి కంగారు వచ్చింది. ఎంత పవిత్ర యాగం, సంవత్సర కాలం ఇంత ఖర్చు పెట్టి శమంత పంచకంలో నా పాపాలు ప్రజల పాపాలు తొలగాలని, ప్రజలకి మేలు జరగాలని ఎంతో మంచి అభిప్రాయంతో యజ్ఞం చేస్తున్నానా, ఎంతలో నా కుమారులు ఎందుకు ఈ పని చేశారు, దీనికి ఏకంగా ఈ దేవస్వరకం శాపం కూడా పెట్టేసిందే అని భయపడిపోయి యజ్ఞం పూర్తి చేశాడు, ఇవ్వవలసిన దక్షిణలు ఇచ్చాడు. కానీ మనస్సుని మాత్రం శాంతిగా ఉంచుకోలేకపోయాట. అంటే మానసికమైన అశాంతి కలిగింది. ఎందువల్ల? కుక్క శాపం వల్ల. అది మామూలు కుక్క అయితే పెద్ద పట్టించుకోకపోవచ్చు, అసలు ఎవరి శాపమైనా ప్రమాదమే, అందులో అది దేవసుని. అందుకని వెంటనే ఇంటికి వచ్చి దీనికి ఏం చేస్తే బాగుంటుందా అనుకున్నాడు. ఆయనకి వెంటనే అనిపించింది, మహాయజ్ఞం మరొకటి చేద్దాం. ఒక యజ్ఞంలో ఏదైనా అపచారం జరిగితే, ఎవరి వల్లైనా శాపం మనకి తగిలితే, చెయ్యరాని పని మనం ఏదైనా చేస్తే, అవతల వాడికి బాధ కలిగిస్తే దానికి మళ్ళీ యజ్ఞం చేయడమే ప్రాయశ్చిత్తము అని ఒకానొకప్పుడు మా అందరికీ మూలపురుషుడైన వేదవ్యాసుల వారు చెప్పారు. ఇప్పుడు దీనికి ఇంకేం ప్రాయశ్చిత్తం చేద్దామా అని ఆలోచించి అడవికి వెళ్ళి తన కులపురోహితుడు
ధౌమ్యుల వారి యొక్క వంశంలో పుట్టినటువంటి ఒక మహాత్ముణ్ణి పురోహితుడిగా తెచ్చుకుని భక్తితో మళ్ళీ యజ్ఞం చేశాడు. మామూలు యజ్ఞం కాదు, అపూర్వమైన యజ్ఞం చేశాడు. ఈ యజ్ఞం ద్వారా ఇప్పుడు జరిగినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తం అవుతుంది అని. ఆయన దగ్గరికి ఆ యజ్ఞం జరుగుతూ ఉండగా ఒక మహాపురుషుడు వచ్చాడు. ఆయనకి ఉత్తంకుడు లేక ఉదంకుడు అని 2 పేర్లు ఉన్నాయి. ఉదంకుడు అని కూడా అంటారు ఆయన్ని. సంస్కృతంలో ఉత్తంకః అని కూడా చెప్పారు. అర్థం ఒకటి అనుకోండి, ఇబ్బంది లేదు. శ్రేష్టమైన లక్షణములు కలిగినవాడు. ఆయనలో మంచి లక్షణములు ఉన్నాయి. ఏమిటా మంచి లక్షణాలు? ఆయన కంటే గొప్ప గురుభక్తుడు మరొకడు లేడు. ఉత్తంకుడికి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే అసలు పేరు అందరూ మర్చిపోయారట. అంకము అంటే చిహ్నం, గుర్తు అని అర్థం. ఉత్ అంటే శ్రేష్టమైన. ఆయనకి గొప్ప లక్షణం ఒకటి ఉన్నది, అది గురుభక్తి. గురువు గారు అడిగితే ప్రాణం ఇచ్చేస్తాడు. ఒరే నాయన కొండకి కిందకి దూకి చచ్చిపో అన్నారనుకోండి, వాడు గురువు గారు వెంటనే చచ్చిపోవడానికి సిద్ధపడతాట ఆయన. అటువంటి వాడు ఆయన. ఆయన జనమేజయుడి దగ్గరికి వచ్చాడు. ఆ రావడానికి వెనకాతల గొప్ప గాథ కూడా ఉంది, అది చెబుతున్నా విను. ఒకప్పుడు పౌష్యుడు అని పేరు కలిగిన ఒక మహారాజు గారు భూమండలాన్ని పరిపాలించేవాడు. ఆయనకి రాజధాని అయోధ్య నగరం. ఆయన ఇక్ష్వాకు వంశస్థుడు. పౌష్యుడు అంటే రాముడి కంటే ముందు కాలం నాటి కథనమాటిది. అంటే కొంతమంది మహానుభావులు చిరంజీవులు ఉన్నారండి. ఉదంకుడు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగంలో కూడా బ్రతికున్నట్ట. ఇప్పటికి కూడా కలియుగంలో రాజస్థాన్లో ఉన్నటువంటి ఎడారి ప్రాంతంలో తిరుగుతాడు. ఆయన పిలిస్తే మేఘాలు వస్తాయి. ఆ కథ అంతా మనం అశ్వమేధపురంలో మళ్ళీ చెప్పుకుంటాం, ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోం. కానీ చిరజీవులలో ఉదంకుడు కూడా ఒకడు. ఆయనకు ఆ చిరంజీవిత్వం ఎందుకు వచ్చిందంటే గురుభక్తి. ఇదంతా పౌష్యుడి కాలంలో జరిగిన కథ అన్నమాట. పైలుడు అని పేరు కలిగిన ఒక ఋషి ఉన్నాడు. ఆయనకు ఒక ధర్మపత్ని ఉన్నది. వీళ్ళిద్దరూ ఒక గురుకులం పెట్టారు. ఆ గురుకులంలో 10,000 మంది శిష్యులకి అన్నం పెట్టి పాఠం చెప్పేవారు. ఈ ఉదంకుడు అనేవాడు వాళ్ళకి శిష్యుడిగా చేరాడు. తక్కిన వాళ్ళందరూ తమ తమ విద్యలలో ఆరితేరారు. వేదాలు చదువుకున్నారు కొందరు, ధనుర్వేదం నేర్చుకున్నారు కొంతమంది, ఉపనిషత్తులు నేర్చుకున్నారు కొందరు, కత్తి యుద్ధం నేర్చుకున్నారు కొందరు, కుస్తీ బొట్లు నేర్చుకున్నారు కొందరు, ధనుర్వేదం నేర్చుకున్నారు కొందరు. అన్ని విద్యలు నేర్పేవాడు ఈ పైలుడు అనేవాడు. ఈ ఉదంకుడికి మాత్రం పాఠాలు చెప్పేవాడు కదట ఆయన. రానైనా కూర్చొనేవాట. ఈయనకి పెద్దగా చదువు వచ్చేది కాదు, అసలు కారణం అది. దాంతో ఉదంకుడు ఏం బాధపడకుండా మా గురువు గారికి సేవ చేసే అవకాశం వచ్చింది. బోడి పాఠాలు చేస్తేనే, చదివితేనే, చదవకపోతేనే అమ్మగారికి అయ్యగారికి సేవ చేద్దాం అనుకుని సేవ చేసేవాడు. క్రమంగా ఆయనకి ముసలితనం వచ్చేసింది. తక్కిన వాళ్ళంతా ఓ 25 ఏళ్లకో 30 ఏళ్లకో చదువు పూర్తయ్యాక వెళ్ళకపోయారు. కొందరికి 16 ఏళ్లకే చదువు అయి వెళ్ళిపోయారు. వీడికి మాత్రం 85 ఏళ్ళు వచ్చాయి. జుట్టు నెరిసిపోయింది, పళ్ళు ఊడిపోయాట. ఉత్తప్పుడు పట్టించుకోడు కానీ ఒక రోజున మొత్తం పళ్ళు ఊడిపోవడం మొదలెట్టాక వాడికి బాధ కలిగింది. ఇదేమిటి పళ్ళు ఎందుకు ఊడిపోతున్నాయి అని అప్పుడు అద్దంలో చూసుకున్నాడు. చూసుకుంటే తలంతా ముగ్గుబొట్టు అయిపోయింది. ఓహో, నేను ముసలాండి అయిపోయానా అనుకున్నట్టు వాడు. అంటే అప్పటిదాకా తాను ముసలాడయ్యాడనే విషయం కూడా తెలియకుండా సేవ చేశాడనమాట. అప్పుడు ఏడుస్తూ గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారండి, ఎంతోమంది ఎన్నో సంవత్సరాలుగా కొత్త కొత్త కుర్రవాళ్ళు వస్తున్నారు, చదువుకుంటున్నారు, విద్యలలో ఆరితేరి వెళ్ళిపోతున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, సంతానాన్ని పొందుతున్నారు. ఆఖరికి నా క్లాస్మేట్లందరికీ మునిమనవాళ్ళు కూడా పుట్టారు. నాకే 83 ఏళ్ళు 85 ఏళ్ళు వచ్చాయి. సహస్ర చంద్ర దర్శనం అయ్యింది, అక్షరం ముక్క రాలేదు, ముసలివాణ్ణి అయిపోయాను, విద్య లేకుండా చచ్చిపోతానా అన్నట్ట. వెంటనే గురువుగారు ఏమన్నారో తెలుసా? ఒరేయ్, నువ్వు చేసిన గురుసేవ అంతా ఇంతానా, ఇలా రా అని నెత్తి మీద ఇలా చేయి పెట్టాట. పెట్టగానే వీడు 16 ఏళ్ల కుర్రాడైపోయాడు. అది గురు మహిమంటే. గురువులకి సేవ చేస్తే వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరు అనడానికి ఉదాహరణ ఇది. ఆ జగద్గురువు పైలుడు నెత్తిమే చేయబెట్టి యువకుడిని చేసి, ఈ రోజు నుంచి నువ్వు శరీరం విడిచిపెట్టేదాకా ఇలాగే ఉంటావు అన్నట్ట. తక్కిన వాళ్ళకంటే వీడికి ఎంత యోగం పట్టిందో ఆలోచించండి. ఆ విధంగా నవయువకుడైపోయాడు. ఒక్క నవయువకుడు ఒకడమైనా గురువుగారు హస్తమస్తక సంయోగము ద్వారా, హస్తమును మస్తకం మీద శిరస్సు మీద పెట్టడము ద్వారా సమస్త విద్యలు ఇచ్చాట. ఈ గురువు గారి దగ్గర చదువుకున్న వాళ్ళలో 1, 2, 3 విద్యలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు తప్ప 64 కళలు నేర్చుకున్న వాళ్ళు అంతవరకు ఎవరూ లేరు. వీడికి సంగీతం వచ్చింది, సాహిత్యం వచ్చింది, యుద్ధంలో ధనుర్వేదం వచ్చింది, కత్తిసాం వచ్చింది, గదాయుద్ధం వచ్చింది, ఈటలు విసరడం వచ్చింది, కొండలు పాకడం వచ్చింది, చోరకళ్ళు వచ్చింది. అన్నీ ఒకటి కాదు, వేదాలు వచ్చాయి, ఉపనిషత్తులు వచ్చాయి.
అర్థశాస్త్రంలో ఆరితేరాడు. ఇలా సకల శాస్త్రములు చటుక్కునొచ్చాయి. అప్పుడు ఆయన ఆశ్చర్యపోయి, గురువుగారు మీ రుణం తీర్చుకోలేనండి, ఇంత తొందరగా ఇన్ని విద్యలు ఇచ్చారా? అజ్ఞానంలో పడి మీ దగ్గరకు వచ్చి ఏడ్చినందుకు క్షమించండి అంటే, నువ్వు ఏడ్చినందుకు క్షమించడం కాదరా, నీకు విద్యలు ఇచ్చినందుకు నన్ను పొగడ్డం కాదు, ఇదంతా మీ గురుపత్ని యొక్క మహిమ. ఆవిడే నిన్న కనపడి, ఏమండి అందరికీ విద్యలు ఇచ్చారు, పాపవాడు ముసలాడయ్యాడు, వీడి సంగతి ఏమిటండి అని రాత్రి నాకు గుర్తు చేసింది. ఆవిడ గట్టిగా కోరబట్టి నేను అంటే రికమెండేషన్, అమ్మగారి రికమెండేషన్ అలా అవసరం అనమాట. ఆ గురుపత్రి యొక్క అనుగ్రహం వల్ల నీకు ఇవాళ దుఃఖం కలిగింది, లేకపోతే ఇవాళ కూడా నీకు దుఃఖం కలిగేది కాదు, నా దగ్గరకు వచ్చేవాడివి కాదు, నువ్వు నా దగ్గరికి రాకపోతే నీకు విద్యలు ఇచ్చేవాడిని కాదు. అంతటికీ మూలం గురుపత్ని యొక్క అనుగ్రహమే. ఆవిడికి నీ మీద ఎందుకు వాత్సల్యం కలిగింది? నీవు చేస్తున్న అపార సేవకి, గురుభక్తికి ఆవిడికి నీ మీద వాత్సల్యం కలిగింది. అనగానే వెంటనే అమ్మగారి కాళ్ళకి నమస్కరించాడు. అమ్మ ఏదన్నా గురుదక్షిణ కోరుకోండి అన్నాడు. అప్పుడు ఆ తల్లి ఏమందో తెలుసా, నాకు పెద్ద గురుదక్షిణ అవసరం లేదు, నేను చాలా కాలంగా ఒక వ్రతం చేస్తున్నాను, ఆ వ్రతమునకు అసూన్యశయ్యన వ్రతము అని పేరు. భారతంలో ఆ పేరు చెప్పలేదు, కానీ జైమిని భారతంలో మనకి తెలుస్తుంది అసూన్యశయ్యన వ్రతం అది. అనగా భర్త లేకుండా భార్య చావకుండా ఉండేటటువంటి వ్రతం. భార్యాభర్తలిద్దరూ ఒకేసారి శరీరము విడిచిపెట్టేలా చేయగలిగే వ్రతమునకు అసూన్యశయ్యన వ్రతం అని పేరు. పూర్వకాలంలో పతివ్రతలని కొంతమంది ఉండేవారు. అందుకని వాళ్ళు ఏం చేసేవారు, భర్త చచ్చిపోతే ఉండలేకపోయేవారు, అలాగే భార్యలు లేకపోతే భర్తలు ఉండలేకపోయేవారు. అప్పుడు ఇద్దరూ కలిసి అసూన్యశయ్యన వ్రతం అని ఒక వ్రతం చేసేవారు. ఆ వ్రతం చేస్తే భార్యాభర్తలిద్దరూ ఇంచుమించుగా ఆ మైలు పూర్తయ్యేలోపు శరీరం విడిచిపెట్టేస్తారట. 11 రోజుల లోపల శరీరం విడిచిపెడితే భార్యకి వైధవ్యం ఉండదు, భర్తకి విధురత్వం ఉండదు. విధురుడు అంటే భార్యావిహీనుడు. ఈ రెండూ లేకుండా చేయగలిగే అపూర్వ వ్రతం అసూన్యశయ్యన వ్రతం. ఇది నారద పురాణంలోనూ ఇటు భవిష్య పురాణంలోనూ ఈ వ్రతం ఎలా చేయాలో ఉంటుంది. నారద పురాణంలో వ్రతాల గురించి అద్భుతంగా వర్ణించారు. అందులో ఈ అసూన్యశయ్యన వ్రతాన్ని నారదుడంతటి వాడు చెప్పాడు. ఈ వ్రతాన్ని ఎక్కువ మంది చేశారు. అలా చేసిన వాళ్ళంతా అసలు బ్రతికొండగా భార్యాభర్తలిద్దరూ విడిపోయేవారు కాదు, మరణమే వచ్చేది కాదు. అరుంధతి వశిష్ఠులు ఆ వ్రతం చేయటం వల్లే వాళ్ళిద్దరికీ చావు లేకుండా పోయింది. ఇప్పుడు ఈ పైలుడి భార్య, ఆవిడ కూడా, ఆవిడకి పేరు చెప్పాల, గురుపత్ని అన్నారంతే, పైలపత్ని ఈ వ్రతం చేస్తోందిట. నేను ఇప్పటికీ 24 సంవత్సరాలుగా ఈ వ్రతం చేస్తున్నాను నాయన. ఇది ఎప్పుడూ కూడా కార్తీక మాసంలో విధియ నాడు చెయ్యాలి. చేసి ఆఖరణ ఉద్వాసనగా ఎవరైనా ఒక పతివ్రత యొక్క చెవుల కుండలాలు ధరించాలి. దానికి అదొక నియమం ఉన్నదన్నమాట. అడవిలో ఉండే వాళ్ళకి బంగారం ఉండేది కాదు. ఈవిడ కేవలం పుల్లలు పెట్టుకునేదిట, చెవులకి దుద్దులు బదులుగా పుల్లలు పెట్టుకుని వ్రతం చేసింది. కానీ వ్రతం 24 ఏళ్ళు చేశాక ఇంకా వ్రతానికి ఉద్యాపన అని ఉంటుంది. వ్రతాన్ని పూర్తి చేసే ఒక విధానం ఉన్నది. ఆ విధానంలో పార్వతీదేవిని పూజిస్తారు. ఆ పూజించే వాళ్ళు చెవులకు బంగారంతో చేసిన కుండలాలు పెట్టుకోవాలి. ఆ కుండలములు కూడా బజారులో కొత్తగా కొనుక్కొచ్చిన కుండలములు కాదట, బాగా పతివ్రత అయినటువంటి ఆవిడ దగ్గర నుంచి యాచించి తెచ్చి పెట్టుకోవాలి. మళ్ళీ కొనుక్కుని తెచ్చి కాదు. కొనుక్కోవడం అంటే ఆయన కావాలంటే కొని పెట్టగలడు, ఆయన తలుచుకుంటే కుబేరుడు కోట్లు ఇస్తట పైలుడికి. కానీ కొన్న కుండలములతో ఆ వ్రతాన్ని ఉద్యాపన చెయ్యకూడదు. ఎవరైనా ఒక పతివ్రత ఉంటే ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఏమండి మీ కుండలాలు ఇవ్వండి, మేము ఉద్యాపన చేసుకుంటున్నామంటే వాళ్ళు దయతలిచిస్తే ఆ కుండలములు చెవులకు పెట్టుకుని సావిత్రి పూజ చేసి ఆ తర్వాత పేరంటాళ్ళకి, ముత్తైదువులకి పసుపు కుంకాలు పంచిపెట్టాలి. ఇది లఘువుగా దాని నియమం. నాకు వ్రతం పూర్తయింది, ఇంకా ఉద్యాపన చేసే రోజులు దగ్గరకు వచ్చాయి. ఒక పతివ్రత యొక్క కుండలాలు నాకు కావాలి. ఈ భూమండలంలో ప్రస్తుతం ఇక్ష్వాకు వంశస్థుడైన పౌష్యుడనే ఒక రాజుగారు అయోధ్యని పరిపాలిస్తున్నాడు. ఆ అయోధ్యానగరాధీశ్వరుడు పౌష్యుడి యొక్క భార్య పరమ పతివ్రత. ఆవిడ దగ్గరికి వెళ్ళి, నా కోసం ఆ కుండలాలు తీసుకురా, ఆ కుండలములు నాకు ఇచ్చావంటే ఇక గురువుగారికి, గురువు పత్నికి అందరికీ దక్షిణ ఇచ్చినట్టే, నీకు అన్ని రుణాలు తీరినట్టే, గురు రుణం, దేవరుణం, పితృరుణం అన్ని రుణాలు తీరే వరం ఇస్తున్నాను, తీసుకురా అంది ఆవిడ. అది కూడా నేటికి 8వ రోజు కల్లా కుండలాలు ఇక్కడ ఉండాలి అనగానే వెంటనే ఆవిడకి నమస్కరించాడు. గురువుగారికి చెప్పేడదామంటే గురువుగారు ఎక్కడికో వెళ్ళారు, బయటికి సమయానికి లేరు. గురువుగారికి చెప్పకుండా వెళ్ళడమా మానడమా అనుకున్నాడు ఈయన. వెంటనే అప్పుడు ఆయన గుర్తుకొచ్చింది,
అసలు గురుపత్ని కటాక్షం వల్లనేరా నేను నీకు విద్యలు ఇచ్చానని మా గురువుగారు అన్నారు. అందుకేగా గురుపత్నికి నమస్కరించాను. ఆవిడ ఆజ్ఞాపించిందంటే గురువుగారు ఆజ్ఞాపించినట్టే, ఇక వేరే గురువుగారి యొక్క అనుజ్ఞ తీసుకోక్కర్లేదు అనుకుని మనస్సులోనే గురువుగారికి నమస్కారం చేసి వందే గురు పదద్వంద్వం అవాంగ్ మానస గోచరం రక్త శుక్ల ప్రభా మిశ్రమ తర్క్యం త్రైపురం మహానుకుంటూ హుటాహుటిన కాలినడకన బయలుదేరాడు. గురువుగారి మీద భక్తి, గురుపత్ని కోరిక తీర్చాలనేటటువంటి భక్తి, ఈ రెండు ఉన్నాయి కదా. ఆయన అలా పెడుతుంటే శుభశకునమట. మంచి కైలాస పర్వతంలా తెల్లగా ఉన్న ఒక ఎద్దు ఎదురొచ్చింది. ఎద్దు ఆవు ఎదురొచ్చాయంటే ఇంకా ఆ వ్యక్తికి జీవితంలో తిరుగు ఉండదు, గుర్తుపెట్టుకోండి. శకునాలలో ఉత్తమ శకునం ఎద్దు ఆవు. మళ్ళీ పిల్లి ఎదురొచ్చిందంటే అది అపశకునమే. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి, అవి ఏమిటి అని అడక్కండి. ఆ పిల్లే ఎలకని నోటితో పట్టుకు ఎదురొస్తే అది బ్రహ్మాండమైన శకునం, ఇక మనకి శత్రుపేట ఉండదు. కావాలని ఎలకని పిల్లికిచ్చి దాన్ని ఎదురు రమ్మని పిలవకూడదు, మళ్ళీ తన ఎంత తాను రావాలి. ఈ శకునములు చెబుతున్నాం కదా అని మళ్ళీ ఏమండో గురువుగారు ఇలా చెప్పారు కదా, మన ఇంట్లో పెంచుకుంటున్న పిల్లికో ఎలకనివ్వండి, దాన్ని తరమండిటు మన వైపు వచ్చేలా చూడండి అంటే బలాత్కారముగా చేయబడింది కదట. తన ఎంత తాను శకునము రావాలి. అందులో ఇది మహోక్షం, పెద్ద వృక్షం, పెద్ద ఎద్దు అన్నమాట. ఒక్క ముక్కలో చెప్పాలంటే కైలాస పర్వతం అంత ఎత్తుగా ఉందన్నారు. అంత గొప్ప ఎద్దు మీద ఎక్కి ఒక మహాపురుషుడు, ఎంత అందంగా ఉన్నాడో చెప్పలేము, తెల్లని బట్టలు కట్టుకుని చేతిలో ఒక కర్ర పుచ్చుకొచ్చాడు. ఆ కర్ర కూడా విచిత్రంగా ఉంది. వినయంగా నమస్కరించాడు ఆ మహాపురుషుడికి ఉదంకుడు. అమ్మయ్య ఎద్దు ఎదురొచ్చిందిరా అనుకుంటూ ఉంటే ఈయన కళ్ళ ముందు అంత ఎత్తైన ఎద్దు పేడ వేసింది, మలాన్ని విడిచిపెట్టింది. ఆ మహాపురుషుడు తనకు నమస్కరించిన ఉదంకుణ్ణి, నాయన నువ్వు అనుకున్న పని అవ్వాలంటే ఈ పేడ తినేయి అన్నట్ట. నిజంగా మనలాంటి వాళ్ళం అయితే ఇలాగే అనుకుంటాం, ఏమని ఎద్దు పేడ ఏమిటి, ఆయన తినమండం ఏంటి, మనకు బుర్ర ఉందా లేదా, వాడు చెబితే మాత్రం తింటామా అని. కానీ ఆయనకి ఎందుకో గురువు గారికి నేను ధ్యానం చేసుకున్నాను, గురుపాదాలను తలుచుకున్నాను, గురువుని తలుచుకున్నాను, గురు కార్యం మీద వెడుతున్నాను. శుభమానని అద్భుతమైన ఎద్దు వచ్చింది. ఎద్దు మీద ఉన్న మహాపురుషుడు కూడా మహాకాంతి స్వరూపుడు, ఏమో ఏ పుట్టలో ఏ పాము ఉందో. ఈ ఎద్దు పేడ వేయగానే ఆయన తినమన్నాడు అనుకుని గురువు గారికి నమస్కారం చేసి ఆ పేడ తినేసేట. అసలు పేడలా లేదండి, అది ఎంత రుచిగా ఉందో ఓరి బాబోయ్. ఒక్క ముక్కలో చెప్పాలంటే అమృత పాయసం, ఆవు పాలతో తయారు చేసిన పాయసంలో ఉందన్నమాట. శుభ్రంగా తిని ఆయన కేసు చూశాడో లేదో ఆయన దీవించి అదృశ్యం అయిపోయాట. ఈయన ఆవుతో పాటు ఆ ఎద్దుతో పాటు వెళ్ళిపోయాడు అనుకున్నాడు, కళ్ళ ముందు అదృశ్యం అయిపోతే ఏమో వేగంగా వెళ్ళాడు అనుకున్నట్ట. అక్కడి నుంచి బయలుదేరాడు, మహావేగంగా వెళ్ళాడు. 3-4 రోజులు ప్రయాణం చేసి పౌష్య మహారాజు గారి రాజధాని దగ్గరికి వెళ్ళాడు, అయోధ్య నగరానికి వెళ్ళాడు. ఆ సమయంలో రాజుగారు మధ్యాహ్నానికి ఇంచుమించుగా ఇంకొక గంట ఉంది, 11-11:15 సమయం అది. ఆ సమయంలో రాజుగారు సింహాసనం మీద కూర్చునున్నాడు. ఎర్రని రాగి గడ్డంతో, ఎర్రబడినటువంటి జుట్టుతో, నల్లగా లేదు ఆయన జుట్టు, తెల్లగాను లేదు, ఒక రకమైన రాగి రంగు అనమాట. అటువంటి ఎర్రని గడ్డం జుట్టుతోటి ఇంతంత పెద్ద పెద్ద కళ్ళతోటి ఉన్నాడు ఆయన. ఉదంకుడు చెయ్యెత్తి దీవించగానే రాజుగారు రండి అని ఆహ్వానించి ఆసనమిచ్చి కూర్చోబెట్టి, మహానుభావ మీరెవరో నాకు అర్థమైంది, పైలుడంతటి వాడు శిష్యులు మీలాంటి వాళ్ళు మా నగరానికి రావడం మా పూర్వజన్మ సుకృతం. ఏం కావాలో కోరుకోండి, మీరు అడిగిన ఏ కోరికైనా తీరుస్తాను, వరమైనా ఇస్తానన్నట్ట. మహారాజా నా స్వార్థం కోసం రాలేదు, మా గురువుగారి పత్ని మీ పత్ని యొక్క కుండలాలు అడిగి తీసుకురమ్మంది, అది కూడా ఆవిడకి వ్రతోద్యాపన కోసం తీసుకురమ్మని మాత్రమే అడిగింది. ఆవిడకి కూడా స్వార్థం లేదు ఆ కుండలాల మీద, కేవలం వ్రతోద్యాపనకు అవసరం అంతే. ఇచ్చి పంపిస్తే సంతోషిస్తాననగానే తప్పకండి, నా నియమం మధ్యాహ్న సమయంలో అంతఃపురానికి వెళ్ళకూడదని ఒక నియమం నాకు, అందుకని నేను రాను. కానీ నా అంతఃపురం ఎక్కడుందో మా పరిచారకులు చూపిస్తారు, వాళ్ళతో వెళ్ళి అంతఃపురంలో ఉన్న మా ఆవిడ దగ్గరికి వెళ్ళి అడగండి, ఆవిడ ఇస్తుంది. మీలాంటి నియమనిష్టాగరిష్ఠులకి అంతఃపుర ప్రవేశం నిషిద్ధం కాదు, వెళ్ళి రండి అన్నాడు. పరిచారకులు దారి చూపిస్తూ ఉండగా ఉదంకుడు ఈ పౌష్యపత్ని ఉన్నటువంటి అంతఃపురానికి వెళ్ళాడు. ఆవిడికి మదయంతి అని కూడా పేరు. ఆ మదయంతి ఉన్నటువంటి స్థానానికి వెళ్ళాడు. పరిచారకులు, అమ్మగారండి నమస్కారం అండి, ఈయన పైలుడు అని పేరు కలిగిన ఒక ఋషీశ్వరుడి యొక్క శిష్యుడు ఉదంకుట్ట అనగానే ఉదంకుడు ఈ పరిచారకులు నమస్కారం చేస్తున్న వైపుకు చూశాడు. అక్కడ ఒక కుర్చీ ఉంది, మంచి బంగారంతో తయారు చేయబడిన, అందులో మెత్తని పానుపు వేసి వేయబడి ఉన్నటువంటి కుర్చీ.
ఆసనం. ఆ ఆసనానికి పరిచారకులు దండం పెడుతున్నారు, ఎవరితోటో మాట్లాడుతున్నారు, కానీ ఆసనంలో ఎవరూ కనబడలేదు దీనికి. ఈయన బుర్రకొక్కుని, ఎవర్రా పరిచారకులారా, వేళాకోళం ఆడుతున్నారా, లేక నాకేమైనా మతిపోయిందా, మీరు ఎవరికి నమస్కరిస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారంటే, అదేంటంటే అమ్మగారు ఎదురుగుండా ఆసనంలో కూర్చున్నారు కదండి, ఇదిగో ఈ ఆసనంలో మా అమ్మగారు ఉన్నారండి, రాజుగారి భార్య రాణిగారు ఉన్నారు అనగానే ఈయన మళ్ళీ చూశాడు. ఆసనం ఉంది, వీళ్ళు నమస్కరిస్తున్నారు, ఏదో మాట్లాడుతున్నారు, కానీ ఆసనంలో ఈయనకి ఎవరూ కనపడ్డంలా. వీళ్ళు నన్ను ఏదో మోసం చేస్తున్నారేమో అనుకుని, నాకు ఇక్కడ ఎవరూ కనపడటం లేదు, మీరు మీ రాజు కుండలములు ఇవ్వడం ఇష్టం లేక ఒక పండితుడితో వేళాకోళం ఆడుతున్నారా అని కోపంతో రాజుగారి దగ్గరికి వచ్చాడు. మహారాజా, ఏమిటండి అన్యాయం, అంతఃపురంలో మీ ఆవిడ ఉందంటారేమో ఈ భటులు, కానీ నాకెవరూ కనపడడం లేదు ఏమిటంటే, రాజుగారు ఒక క్షణం తెల్లబోయి, మహానుభావ, నేను ఒక మాట అనడానికి సాహసిస్తున్నందుకు ఏమనుకోకు, అనకూడదు కైనా అంటున్నాను, ఎందుకో తెలిసిన, నీలాంటి ఉత్తముడు అశుచి అనబడ్డానికి అనర్హుడు. నా భార్య శుచి కలిగిన వాళ్ళకే దర్శనమిస్తుంది, అశుచిగా ఉండే వాళ్ళకి, మనస్సు కానీ శరీరము కానీ ఎవరికైనా అశుచిగా ఉంటే అటువంటి వాళ్ళకి నా భార్య దర్శనమివ్వదు. నువ్వు మహాత్ముడివి, నువ్వు అశుచివి అని నా నోటితో అనలేను, కానీ అశుచి కాకపోతే నా భార్య దర్శనమిస్తుంది. పరిచారకులకి కనబడిన నా పరమపతివ్రత అయిన భార్య నీకెందుకు కనబడలేదంటే, నీలో ఏదో లోపం ఉంది, ఏమిటో మరి నువ్వు ఏం అశుచిగా వచ్చావు అన్నట్ట. ఈయన బాగా ఆలోచించి, నేను వేదం చదువుకున్నవాడిని, పోనీ మానసికంగా కూడా ఏ విధమైనటువంటి దౌర్బల్యం ఉన్నవాడిని కాదు, మరి అశుచి అంటాడేమిటినా, అశుచిగా ఉన్న వాళ్ళకి తన భార్య కనబడదంటాడు అని ఆలోచించి, ఇప్పుడు గుర్తుకొచ్చింది నాకు, నేను ఇక్కడికి వస్తూ ఉండగా ఒక పెద్ద ఎద్దునెక్కిన పురుషుడు ఆ ఎద్దు పేడ తినమన్నాడు. పేడ తిన్న వెంటనే ఆచమనం చెయ్యాలి, అది ఎంత గొప్ప ఆవు అయినప్పటికీ ఏదన్నా తిన్న వెంటనే ఆచమనం చెయ్యాలి. అందులో అది అశుచి కింద లెక్క కదా, అది ఎంత రుచిగా ఉంటే మాత్రం. ఓహో, కాళ్ళు చేతులు కడుక్కుని ఆచమనం చేయకపోవటం వల్ల నేను అశుచిగా ఉన్నాను, అందుకే ఈవిడ కనబడలేదని అర్థం చేసుకుని వెంటనే అంతఃపురం దగ్గర ఉన్నటువంటి మంచినీటి కొలను దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని ముమ్మారు ఆచమనం చేశాడు. త్రిరాచామహే అని వేదోక్త ప్రకారంగా ఆచమనం చేశాడు. ఈ ఆచమనానంతరం అంతఃపురంలోకి వెళ్ళగానే ఎదురుగుండా మదయంతి ఈ పౌష్యుడి యొక్క భార్య కనపడింది. అప్పుడు ఆయనకు ఆశ్చర్యం కలిగింది, ఇది కదా పతివ్రతల మహిమ, కేవలం చిన్న దోషం ఉంటే నా కంటికి కూడా కనపడలేదంటే ఈవిడ ఎంత ఉత్తమురాలు, ఇటువంటి స్త్రీమూర్తులు ప్రపంచాన్ని శాసిస్తారు, త్రిమూర్తుల్ని కూడా శాసించగలరు అనుకుని వినయంగా ఆవిడికి నమస్కరించి, మహాత్ములకి నమస్కరించడంలో తప్పులేదండోయ్, అక్కడ ఇంక పండితుడా పామరుడా కులమా మతం అక్కర్లా, గొప్పవాళ్ళు కనబడితే వినయంగా దండం పెట్టి తీరాలి, అదే భారత ధర్మం. అక్కడ ఇంక కులము లేదు మతం లేదు. అలాంటి ఆలోచన పిచ్చాలోచనలు చేస్తే మనం ఈ లోకంలో ఉన్నటువంటి సద్గురువులకి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. అందుకే భారతంలో ఒక ముక్క చెప్పారు, సూరుల జన్మంబు సురల జన్మంబును ఏరుల జన్మంబు నెరుగనగునే. భవిష్యత్తులో కూడా ఆ పద్యం మళ్ళీ వస్తుంది మనకి. గొప్ప వీరులు, దేవతలు, ఏరులు అంటే నదులు, ఇటువంటి వాటి జన్మ అడగకూడదు, అవి ఎలా పుట్టాయో మనకు అనవసరం, అవి పవిత్రమైన అవునా కాదా చూడాలట. ఇప్పుడు ఏ గోదావరిలో పుట్టిన చోట చూస్తే ఏముంటుంది, నాసికలో ఇంత పెసర కనపడుతుంది, మురికి నీరు కింద కనపడుతుంది, కానీ క్రమంగా వచ్చేసరికి ఎంత గోదావరి అయింది. కృష్ణానది పుట్టిన చోట చూడండి, బొటన వేలంత ఉంటుంది అది ఇంత చేసి. అలాగే గంగోత్రి దగ్గర చూడండి, ఆ ఏరు అది క్రమంగా ఎంత గొప్ప అవుతుంది, మధ్యలో ఎన్ని కాలుష్యములు కలిసినా గంగే. కాబట్టి వాటి జన్మ గురించి ఆలోచించకు. అలాగే సూర్యుడు ఎవరికి పుట్టారో మనకు అక్కర్లా, అతడు వీరుడు జ్ఞాని. దేవతలు కూడా అంతే, ఎక్కడి నుంచి దేవతలు పుట్టారు ఇలాంటి ప్రశ్న వేయకూడదట, వాడు దేవత అయ్యాడంతే. లేకపోతే దధీచి మహర్షి ఎముక నుంచి పుట్టిందే వజ్రాయుధం, మరి దాన్ని గౌరవించడంలా, చిచ్చి ఎముకలు ఇంట్లో పెట్టుకుంటామా అని ఒక్కళ్ళు అంటున్నామా అని భారతంలో వేదవ్యాసులు వారు చెప్పారు. ఆది పర్వంలో చెప్పిన మాట అది. అప్పుడు ఆయనకు అందుకనే గౌరవం కలిగి రెండు చేతులు జోడించి నమస్కరించి తర్వాత పండితుడు కాబట్టి ఆశీర్వదించగానే ఆవిడ, మహాత్మా నా చెవి కుండలాలు సంతోషంగా మీకు సమర్పిస్తున్నాను, ఇవి జాగ్రత్తగా పట్టుకెళ్ళండి, భద్రముగా పట్టుకెళ్ళండి అని ఎందుకంటున్నానో తెలుసునా, ఈ కుండలములు ధరించిన వాళ్ళకి అదృశ్య శక్తులు వస్తాయి, అంటే వాళ్ళు కావాలంటే మాయమైపోగలరు, ఎవరైనా మన ఎదురుగుండా ఉంటే వాడికి కనబడకుండా కాసేపు ఉండగలరు, పాతాళ లోకంలో ఉన్న కనపడని నిధులు కనబడతాయి, ఇలా కొన్ని మహిమలు ఈ కుండలములు ధరించిన వాళ్ళకు ఉంటాయి.
అందుకని ఈ కొండలములను చాలా కాలం నుంచి అపహరించడానికి పాతాళ లోకంలో ఉన్న తక్షకుడనే పాము ప్రయత్నిస్తున్నాడు. ఆదిశేషుడి తమ్ముడు తక్షకుడు ఈ కొండలములు కనబడ్డ తక్షణం ఎత్తుకుపోతాడు. వాడికి దొరకకుండా జాగ్రత్తగా మీ గురువుగారి భార్యకి, లేకపోతే గురువుగారికి ఇచ్చిన మాట తప్పినట్టు అవుతుంది అనగానే, అబ్బే ఈ తక్షకులు గిక్షకులు నన్నేం చేస్తారమ్మా, నేను గురుభక్తి కలిగిన వాడిని జాగ్రత్తగా పట్టుకెళ్ళి గురువుగారికి అప్పగిస్తాను, ఆ గురుభక్తినికి అప్పగిస్తానని వాటిని పొట్లం కట్టి దట్టిలో అంటే నడుము చుట్టూ ఉండేటటువంటి ఒక అంగవస్త్రంలో భద్రపరిచాడు. తదనంతరం మహారాజు గారి దగ్గరికి వెళ్ళి, మహారాజా ధన్యాత్ముడివయ్యా, అలాంటి పతివ్రత నీ భార్య అయ్యింది, ఆవిడ వల్ల కదా మీ వంశానికే కీర్తి వస్తోంది అని ప్రశంసించి ఇంక వెడతానన్నట్ట. రాజుగారు ఏమన్నాడు, సరిగ్గా ఇది మాధ్యాహ్నిక సమయం, అపరాహ్నం అవుతోంది, ఈ సమయంలో మా రాజధానికి వచ్చి అన్నం తినకుండా ఎలా పెడతావు, భోజనం చేసి వెళ్ళు. ఆహార వేళకి వచ్చినటువంటి వాడికి అన్నం పెట్టని వాడు తాను అన్నం తింటే ఆ అన్నం అన్నం కాదని, అది అశుచి పదార్థమని శాస్త్రం చెబుతోంది. కాబట్టి కడుపు నిండా అన్నం తిని వెళ్ళు అన్నట్ట. ఎవరైనా అన్నం పెడతానంటే పిలిచి నేను తిన్ను అనకూడదట, అది కూడా పూర్వకాలంలో నియమం. అందుకని తప్పక పిలిచి అన్నం పెడతానంటే కాదంటానా, అలాగే భోజనం చేస్తానన్నాడు. రాజుగారు తన పక్కన కూర్చోబెట్టి ఆయనకు కూడా బంగారం పెట్టేశాడు, తనకు బంగారం పెట్టేయించుకున్నాడు. బంగారం పళ్ళేలు 2 పెట్టారు. రాజపత్ని పరమపతివ్రత మదయంతి ఆహారం వడ్డించింది. రాజుగారు చేతిలో ఈయనకి ఆపోసన పోశారు. ఈయన ఆపోసన పట్టాడో లేదో ఆ కంచంలో ఓ తల వెంట్రుక కనపడింది. కర్మగాలి అన్నంలో తల వెంట్రుక కనబడగానే తెల్లబోయి, అన్నంలో ఈగలు తల వెంట్రుకలు ఇలాంటివి ఉండకూడదని నీకు తెలియదా, అశుచి అన్నం పెడతావా, పిలిచి ఒక బ్రాహ్మడికి ఒక పండితుడికి తల వెంట్రుకొని అన్నం పెడతావా, పర్యుషితము పూతి ఇలాంటి ఆహారం తినకూడదు, మహాపాపం. పూతి అంటే వాసన కలిగినది, దుర్వాసన వచ్చే ఆహారం తినకూడదు. ఇంకా పర్యుషితం అంటే తల వెంట్రుకలు ఈగలు చేమలు ఇలాంటివి ఉంటాయి సరే, ఇటువంటి ఆహారం పొరపాటు కూడా పెట్టకూడదు. ఈ అన్నం పెడతావా, దీనికి ఇదే నీకు నా శాపం, నువ్వు గుడ్డివాడి వైపు అంధోభవా అన్నాడంతే. ఈ తొందరపాటు, ఎవడన్నా అన్నం పెట్టిన వాడికి ఇలాంటి శాపం ఇస్తారా? పైగా పిలిచి అన్నం పెట్టాడు పాప ఆయన, కావాలని ఏమన్నా అందులో వెంట్రుకు పెట్టాడా? అందుకని ఇక్కడ వెంటనే వెళ్ళి భారతంలో కింద శ్లోకపాదంలో ఏమన్నారు, తొందరపాటుతో అన్నం పెట్టిన వాడిని తిట్టిన వాడికి, అన్నం పెట్టిన వాడికి అపకారం చేసిన వాడికి ఎప్పుడూ సర్వనాశనం తప్పదన్నారు. ఎప్పుడు ఏ ద్రోహానికైనా ప్రాయశ్చిత్తం ఉందట, అన్నద్రోహానికి ప్రాయశ్చిత్తం లేదు. అసలు 3 ద్రోహాలు చేయకూడదు: అన్నద్రోహం, గురుద్రోహం, బ్రహ్మద్రోహం నకారయేత్. అన్నం పెట్టిన వాడికి ఎప్పుడూ ద్రోహం చేయకు. ఇంత అన్నం పెట్టాడు పిలిచి, అటువంటి వాడిని ఎప్పుడు 10 కాలాలు చల్లగా ఉండాలి అనుకోవాలట. పెట్టాళ్లే బోడన్నం అనకూడదట. నువ్వైతే ఇంట్లో 2 రోజులు అన్నం పెట్టలేవా? ఎవరైనా మన ఇంటికి వస్తే ఎప్పుడు వీడిని వదిలించుకుందామని చూస్తామా? అటువంటిది ఇతరులు అన్నం పెట్టినప్పుడు వాడిని గౌరవించాలి. మనం పెట్టగలిగితే అప్పుడు ఇతరులను అంతో ఎంతో అన్నం అంటే కొంచెమైనా అర్థం ఉంది. అసలు ఎప్పుడు అనకూడదు. ఉత్తప్పుడు అన్న అనకపోయినా మనం చేయలేనప్పుడు ఇతరులు చేస్తున్నప్పుడు వాళ్ళల్లో లోపం వెతకూడదు. అన్నద్రోహానికి ప్రాయశ్చిత్తం అంత తేలిక కాదు. గురుద్రోహం చేయకూడదు, విప్రద్రోహం చేయకూడదని శాస్త్రం. ఈ 3 ద్రోహాలలో అన్నద్రోహం చేసేసాడు ఆయన తొందరపడి. అన్నం పెట్టినవాడు ఏదో పొరపాటున వెంట్రుకొస్తే ఏదో తిట్టాలి, ఇంకోటి ఏదైనా అనాలి, కానీ గుడ్డివాడు వైపు అనగానే రాజుగారికి బాధ కలిగి, నేను నీకు కావాలని అపచారం చేశానా? నీ ఎడల నేను అపచారం చేయలేదు, పొరపాటున ఆ అన్నంలోకి ఒక వెంట్రుక వచ్చింది. ఎంతో ప్రేమతో చదువుకున్న పండితుడు అని, అందులో గురుభక్తి కలిగిన వాడివని నీ గురించి విని అన్నం పెడితే అన్యాయంగా కళ్ళు పోవాలని శాపం పెడతావా? నా కర్మగాలి ఏ ముహూర్తంలో పుట్టానో అన్నీ శాపాలే నాకు, ఒక శాపం కాదు నాకు. ఈ సమయంలో మళ్ళీ కొత్త శాపమా అని ఆగ్రహించి, నువ్వు నన్ను గుడ్డివాడి వైపమని శాపం ఇచ్చావు గనక నీకు సంతానం లేకుండా పోగాక, నీకు భవిష్యత్తులో అపత్యం ఉండదు, అనపత్యుడి వైపు అన్నాడు అంతే. ఇంక నీకు పిల్లలు పుట్టరని శపించేశాడు. దెబ్బతో ఉదంకుడికి అహంకారం దిగిపోయింది, కోపం దిగిపోయింది. బాధపడిపోయి మహారాజు గారు చేయి పట్టుకుని, మహారాజా కోపంతో శాపం పెట్టాను, నేను నా శాపాన్ని తిప్పుకుంటాను, నువ్వు కూడా నీ శాపాన్ని తిప్పుకో. సంతానం లేకపోతే ఈ జీవితానికి అర్థమేమున్నది? అందులో నేను ముసలాండి అయిపోయి విద్యలు లేక బాధపడుతుంటే మా గురువుగారు మెచ్చుకొని యవ్వనమిచ్చి నా నెత్తి మీద చెయ్యి పెట్టి గౌరవించాడు. నేను వెళ్ళగానే వాళ్ళ అమ్మాయినిచ్చి పెళ్లి చేయబోతున్నాడు. నాకు యవ్వనం రావడం వల్ల పునర్జన్మ వచ్చింది. ఈ పునర్జన్మ వచ్చిన నన్ను అల్లుని చేసుకుంటాడు. నిజంగా గురువుగారు కూతుర్ని చేసుకున్న యోగం ఆయనకి పట్టింది.
ఇప్పుడు అంత అందగత్తి అయిన గురువుగారి కూతురు భార్య అయ్యి నిత్య యౌవనంతో ఉన్న నేను సంతానం లేకపోతే నానాయాతనలో పడతాను, చచ్చాక స్వర్గం వంటివి రావు, దయతో ఆ శాపాన్ని తిప్పుకో అనగానే రాజుగారు చిరునవ్వు నవ్వి నవనీతం హృదయం బ్రాహ్మణస్య వాచిక్షురః అన్నాడు. దీనినే నన్నయ్య గారు తెలుగులో పద్యంగా అనువాదం చేస్తూ నిండు మనంబు నవ్య నవనీత సమానము పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము జగన్నుత విప్రులయందు కాని ఈ రెండును రాజులందు విపరీతము కావున విప్రుడోపు ఓ పండతి శాంతుడయ్యు నరపాలుడు శాపము క్రమరింపగం. బ్రాహ్మడికి హృదయం అప్పుడే తీసిన వెన్నపూస, నవ్య నవనీతం. వెన్నపూస లాంటి హృదయం ఉన్న తొందరపాటుతో నోరు జారి తగాదా తెచ్చుకుంటాడు. అందుకని పల్కు దారుణాఖండల శస్త్రతుల్యం, మాట మాత్రం వజ్రం, మాటేమో కటువుగా ఉంటుంది, మనస్సేమో వెన్నపూస. కానీ మేమో మహారాజులం, మాకు మాట వెన్నపూసలా తీయగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది, మనస్సు వజ్రంలో ఉంటుంది. అదే రాజకీయం అంటే. మీరు ఎప్పుడైనా చూడండి రాజకీయ నాయకులు ఎలా ఉంటారో తెలుసా, వాడికి లోపల మండిపోతూ ఉంటుంది, రేపు పొద్దున వీడిని చంపేయాలనున్నా హాయ్ అని కరచాలనం చేస్తాడనమాట, లోపల మాత్రం ఒరే రేపు వాడిని వేసేయండి రా అంటాడు. మాట చూస్తే మెత్తగా ఉంటుంది, హృదయం కఠినంగా ఉంటుంది. ఇది ఇప్పుడు చెప్పింది కదా, మహాభారతంలో చెప్పిన మాట, నేను చెప్పలేస్తాము. మళ్ళీ మీరు ఎక్కడ చూడండి వాళ్ళు తెక్కొట్టుకుంటారా, మళ్ళీ ఈ పార్టీలోకి ఆ పార్టీలోకి ఆ పార్టీలోకి వెళ్ళగానే వాళ్ళకి కౌగులించేసుకుంటారు. ఏమిటి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు ఈ ప్రేమలు, చాలా చిత్రంగా ఉంటాయి అన్నమాట. మనం ఏమనుకుంటాం, పిచ్చాళ్ళం ఈ మధ్యలో ఈ కర్రలు పుచ్చుకుని జెండా వాళ్ళు ఒకళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళు బాగానే ఉంటారు. నిన్నటి దాకా తెగతిట్టి వాళ్ళు రాగానే నాకు జ్ఞానోదయం ఏంటంటే అసలు మీరే గొప్ప నాయకుడు అండి అంటారు. మళ్ళీ రేపొద్దున ఇంకో పార్టీలోకి అయితే తెగ తిడతారు, మనం చూస్తూనే ఉంటాం. అందుకని ఆ రోజుల్లోనే ఈ పౌష్యుడు మా హృదయం వజ్రం లాంటిది, మాట మాత్రం మెత్తగా మాట్లాడతాం, మహారాజుల మనస్సులో ఉన్నది బయటికి రాకూడదు కదా, అందుకని ప్రేమగా అయ్యో మిత్రమా అని కౌగిలించుకుని వాడిని హత్య చేయడానికి కుట్రలో పన్నుతాం. కానీ మీరు మాట చూస్తే తొందరగా తోలుతారు, కఠినంగా ఉంటుంది, మనస్సు మాత్రం వెన్నపోస. అందువల్లే శాపం ఇస్తే వెనక్కి తీసుకునే శక్తి మీకుంది. మాది కుళ్ళు కుతంత్రాలతో కఠినత్వంతో కూడిన హృదయం, అందుకని శాపం ఇవ్వగలం, తీసుకోలేం. నీ శాపాన్ని నువ్వు తీసేసుకో, నా శాపాన్ని నేను తీసుకొని నువ్వు అనుభవించన్నట్ట. వెంటనే ఈయన సర్లే ఏం చేస్తాం, నీకు గుడ్డితనం వస్తుంది కానీ వెంటనే ఆ గుడ్డితనం పోతుంది, ఏదో పావు గంట 20 నిమిషాల్లో కళ్ళు కనపడకుండా పోయి మళ్ళీ కళ్ళు వస్తాయి, నేను మాత్రం తొందరపాటికి యావజ్జీవితం శాపం అనుభవిస్తానన్నట్ట. ఇది కూడా గొప్ప రాజకీయం అంటూ రాజుగారిది. నీ కర్మ, నువ్వు శాపం ఇచ్చినా తీసుకో, నేను మాత్రం తీసుకోను అని దానికి ఇది ఒక కథ చెప్పాడు పైగా. అందుకని ఇక్కడ మొత్తం మీద మళ్ళీ వ్యాసుల వారు ఏమన్నారు చూసావా, అన్నం పెట్టాడు ఆయన ఏ వంకతో అయినా, నువ్వు తొందరపడ్డావు, నీ తొందరపాటికి నువ్వు యావజ్జీవితం శిక్ష అనుభవించావు. అందుకని ఎట్టి పరిస్థితులలో కూడా ఉద్రేకంతో ఏ పని చేయకూడదు, క్షణికోద్రేకంతో అసలు చేయకూడదు. మనిషి ఏ పని చేసినా ఆచితూచి చెయ్యాలి, చెయ్యకపోతే ఇలాగే ఉదంకుడిలా అనుభవిస్తావు. ఆ పాత్రలు ఇప్పుడు కూడా ఉన్నాయిగా, మనం కూడా అలాగే ఎంతోమంది చేసి అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నాం. ఉదంకుడు ఇక్కడ ఒకటితో అవలగా అతని ఉద్రేకం అతన్ని ఎన్ని నష్టాల పాలు చేసిందో అశ్వమేధ పర్వంలో మళ్ళీ మనం తెలుసుకుంటాం అన్నమాట. ఈ పాత్రలు ఏమి ఎండవవు. మళ్ళీ కృష్ణుడి దగ్గర అలాంటి కోపమే ప్రదర్శించాడు, భ్రష్టుడయ్యాడు. కాబట్టి మనకి మొట్టమొదటి నియమం క్షణికోద్రేకం పనికిరాదు, ఏ పని చేసినా ఆచితూచి చెయ్యాలి. అందులో గొప్ప వాళ్ళ దగ్గర ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మాబోటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడకపోతే అది ఇంకా ప్రమాదం. ఎందుకంటే వీడి మనస్సుకు బాధ కలిగితే తక్కిన వాళ్ళ బాధ కంటే ఈ బాధ అవతల వాడికి ఇంకా ప్రమాదం అవుతుంది కనుక అసలు ఎప్పుడూ ఉద్రేకముతో ఏ పని చెయ్యరాదు. మనస్సుని అదుపులో పెట్టుకోవాలి, నియంత్రణలో పెట్టుకోవాలి. చివరికి ఈయన అనపత్యుడయ్యాడు, ఆయనకి మాత్రం శాపాన్ని క్రమరించాడు. ఆ తర్వాత ఆ వెంట్రుకున్న అన్నం తీసి కొత్త అన్నం తిని కృతజ్ఞతలు చెప్పి కాళ్ళు చేతులు కడుక్కుని కుండలాలు పుచ్చుకు బయలుదేరాడు. ముందే చెప్పింది ఏమని, గురువుగారి దగ్గరికి వెడుతున్నావు, జాగ్రత్త, ఈ కుండలములను అతి జాగ్రత్తగా భద్రపరిచి గురుపత్నికి దీన్ని తక్షకుడనేవాడు ఎత్తుకుపోవడానికి ప్రయత్నిస్తున్నాడని పౌష్యుడి యొక్క భార్య చెప్పిన ఈయన నన్నెవరేం చేస్తారులే అనుకున్నట్టుగా వెళ్ళాట. దారిలో సంధ్యా సమయం అయ్యింది. సంధ్యా సమయంలో స్నానం చేసి తీరాలి, సంధ్యావందనం చెయ్యాలి, అది ఆయన నియమం. ఆయనే కాదు జ్ఞానులంతా అలాగే చేసేవారు ఆ రోజుల్లో. అందుకని కుండలాలు తీసి
తన బట్టల్లో పక్కన పెట్టి నడువుకో తువ్వాలు కట్టుకుని చెరువులో దిగాడు. చెరువు కనబడగానే హాయిగా చల్లగా ఉన్న నీళ్ళని స్నానం చేసి సంధ్యావందనం చేయడానికి అందులో దిగి కుండలాలను చాలా జాగ్రత్తగా తన ఉత్తరీయం వంటి దుస్తుల్లో భద్రపరిచాడు. ఈతడు బయలుదేరినప్పటి నుంచి ఈయన వెనకే ఒక దిగంబరుడి వేషంలో వెంటాడి వస్తున్నాడు తక్షకుడు. ఆదిశేషుడు, వాసుకి, తక్షకుడు, అరుకాషుడు, ఐరావతుడు, ధృతరాష్ట్రుడు, కాళీయుడు వీళ్ళంతా కూడా కద్రువ యొక్క కొడుకులు 1000 మంది పాములు వీళ్ళు. వాళ్ళలో మూడోవాడు తక్షకుడు అనమాట. ఆదిశేషుడు పెద్దవాడు, రెండోవాడు వాసుకి, మూడోవాడు ఈ తక్షకుడు. ఈ కుండలములు అంటే వాడికి చాలా ఇష్టం. ఇవి ధరిస్తే అనేక అదృశ్య శక్తులు వస్తాయి. పైగా ఇది ధరించి నా భార్య కూడా ఏదైనా వ్రతం చేసిందంటే ఆవిడకు కూడా తిరుగుండదు అని చాలా కాలం నుంచి ఈ కుండలాల కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ ఈ పౌష్యపత్ని పాములకి ఇలాంటివి ఇవ్వడం ప్రమాదం అని ఇవ్వకుండా ఇంతకాలం అట్టే పెట్టింది. ఇప్పుడు వాడు సమయం కోసం చూస్తున్నాడు కదా. ఈయన బట్టల్లో ఈ కుండలాలు పెట్టి స్నానానికి దిగ్గానే టక్కన ఒక దిగంబర సన్యాసి వేషంలో వచ్చి అమాంతంగా కుండలాలు పుచ్చుకుని పారిపోవడం మొదలెట్టాడు. దాంతో స్నానం చేస్తున్నవాడు కాస్త తువ్వాలతోటే ఈ బట్టలు కూడా మర్చిపోయి ఒరే పారిపోకరోయ్ అని పాపం ఉదంకుడు వెంటబడ్డాడు. ఉదంకుడు వెంటబడి తరిమి గురుభక్తి కలిగిన వాడు కదా, అందువల్ల పామును కూడా వెంటాడి పట్టుకున్నట్టు పట్టుకోగానే దిగంబర సన్యాసి వేషంలో ఉన్న తక్షకుడు తక్షణం ఆ సన్యాసి వేషం విడిచిపెట్టి భయంకరమైన కాలసర్పంగా మారిపోయాడు. తెల్లని శరీరంతో 1000 పడగలతో సర్పంగా మారి హుమ్మని వీడు తోసేసి సూక్ష్మ రూపం ధరించి అంటే చిన్న పాముగా మారిపోయి ఆ పక్కన ఒక పొట్టు ఉంది, ఆ పొట్టలో దిగి పుట్టకుండా పాతాళానికి పోయాడు. ఇక చూడండి ఈయన బెంగ పెట్టేసుకున్నాడు. ఇది ఎక్కడ గొడవరా, నాకు ముందే చెప్పింది పౌష్యపత్ని, ఇప్పుడు ఈ పాతాళానికి ఎలా వెళ్ళడం? ఈ పాముని నేను అశ్రద్ధ చేశాను, నా వెంటే వస్తున్నట్టున్నాడు వీడు, అయినా నాకు గురువుల యొక్క అండ ఉన్నది అని గురువుగారిని మళ్ళీ తలుచుకున్నాడు. వెంటనే ఏం జరిగిందో తెలుసా, అక్కడికి ఒక మహాపురుషుడు వచ్చాడు. నువ్వు వెళ్ళబోయేటటువంటి లోకం మామూలు లోకం కాదు, భయంకర కాలకోట విషాన్ని వెదజల్లేటటువంటి సర్పాలున్న తీవ్రమైన విషం కలిగిన సర్పాలున్న పాతాళ లోకం. అక్కడ ఆదిశేషుడి వంటి వాళ్ళు ఉంటారు, మహానుభావులు వాళ్ళంతా. అక్కడికి వెళ్ళిన తర్వాత పాములు చూసి నువ్వు భయపడకూడదు సుమా అంటే భయపడనండి అన్నట్ట. అయితే నీకు పాతాళానికి వెళ్ళడానికి ఒక దారి చూపిస్తాను, ఇదిగో నేను నీకు చిన్న గుణపం ఇస్తున్నాను, దీంతో పుట్టని తవ్వు, భూదేవి వణికిపోయి నీకు దారిస్తుంది అన్నట్ట. గురుభక్తి వల్ల ఆ మహాపురుషుడు ఎవడో ప్రత్యక్షమై ఈ గుణపం ఇచ్చాడని కనిపెట్టి ఆయనకు నమస్కరించాడో లేదో ఆయన మాయమైపోయాట. ఇప్పుడు ఈయన గుణపం పుచ్చుకున్న పుట్టనలో పడవగానే భూదేవి వణికి ఇలా రెండుగా చిట్లి దారి ఇచ్చింది. ఆ దారి గుండా ఈయన పాతాళానికి వెళ్ళిపోయాడు. ఆ పాతాళానికి వెళుతుంటే అక్కడ ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం కనపడిందట. 2 స్త్రీలు ఉన్నారు అక్కడ. ఆ 2 స్త్రీలు ఏం చేస్తున్నారు, తెల్లగా నల్లగా ఉన్న 2 దారాలని ఓ మగ్గం మీద వేసి నేస్తున్నారు. అక్కడ పెద్ద మగ్గం ఉంది, ఆ మగ్గానికి ఒక చోట తెల్లదారం, ఒక చోట నల్లదారం, దీంతో ఒక వస్త్రం కింద ఆ తెల్ల నల్ల దారాలతోటి 2 ఆడవాళ్ళు నేత పని చేయడం మొదలుపెట్టారు. ఆ వస్త్రంలో సగం తెలుపు సగం నలుపు అన్నమాట. ఈ దారాలతో ఒక అద్భుతమైన చీర నేస్తున్నారు వాళ్ళు. దానికి 12 ఆకులు కలిగిన ఒక చక్రం ఉంది, మధ్యలో ఆ చక్రాన్ని గిర్రును తిప్పుతున్నారు. దానిని తిప్పుతున్న వాళ్ళు 6 యువకులు. వీళ్లతో కూడినటువంటి ఆ ప్రాంతాన్ని ఈయన చూశాడు. ఇదేమిటబ్బా చక్రం ఉంది, ఆ చక్రాన్ని గిర్రమని తిప్పుతున్నారు, అందులోంచి దారాలు వస్తున్నాయి, ఆ తిప్పుతున్న వాళ్ళు 6 పురుషులు. ఈ 12 చక్ర ఆకులు ఉన్నటువంటి చక్రాన్ని తిప్పుతున్న పురుషులు చక్రం తిప్పుతూ ఉంటే అందులోంచి సన్నగా దారం వస్తుంది, దాన్ని మగ్గం మీదకి తీసుకెడుతున్నారు. ఆ దారాల్లో ఒకటి తెలుపు ఒకటి నలుపు, దాన్ని చీర కింద వేస్తున్న వాళ్ళు 2 ఆడవాళ్ళు. ఆ 2 ఆడవాళ్ళు కూడా ఒకళ్ళు తెల్లగా ఉన్నారు, ఒకళ్ళు నల్లగా ఉన్నారు. ఇదేదో విచిత్రంగా ఏ లోకానికి వచ్చాను రా బాబు అనుకున్నట్టు ఈయన. వాళ్ళ దగ్గర నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చాడు. ఇక అక్కడి నుంచి కనబడ్డాయండి అక్కడ పాములు. అటువంటి దృశ్యాన్ని చూడగానే ఎంత మహానుభావుడు కూడా ఒక క్షణకాలం భీతిల్లేట. ఎర్రని రంగులో, తెల్లని రంగులో, నల్లని రంగులో, గోధుమ రంగులో, ఆకుపచ్చ రంగులో, పసుపచ్చ రంగులో, పింగళ వర్ణంలో, ఇలా రకరకాల రంగుల్లో ఉన్న పాములు లుకలుకలాడుతూ నూడిల్స్లా కనబడ్డాయి. సాయంకాలం పూట బడ్డీ కొట్టు మీదలాగా.
ఓయ్ బాబు, లొంగలు చుట్టుకున్న పాములు, ఆడపాములు, మగపాములు, 1000 పడగలున్నవి, 101 పడగలున్నవి, 105 పడగలున్నవి, 2 పడగలున్నవి, 1 పడగ ఉన్నవి, ఇలాంటి అనేక వేలు కోట్లతో ఉన్న సర్పాలను చూశాడు. అందులో మహాసర్పాలు 1000, వాటి పిల్లలు వాళ్ళ మనవలు, కోడళ్ళు, కొడుకులు, పెద్ద సంసారం, అది పెద్ద కోటాను కోట్ల జనాభా. ఈ సర్పజాతిని చూచి ఈయన ఆశ్చర్యపోయి, ఇందులో ఈ కొండలములు ఎత్తుకొచ్చిన పాము ఎవర్రా బాబు అనుకున్నాడు ఆయన. అది గుర్తుపట్టడం కూడా కష్టమే. ఇప్పటికి కూడా నాకు అమెరికా వెడితే ఆ తెల్లవాళ్ళని చూస్తే వాళ్ళు ఎవరెవరో గుర్తుండదు. ఓ 10 సార్లు తిరిగితే కానీ ఆ మొగుడు పెళ్ళాలి తప్ప సామాన్యుడు గుర్తుండదు. అది హాయ్ అని వెళ్ళిన తర్వాత ఇందాక పలకరించిన వాడు వీడేనా అంటే ఇంకా చెప్పే ఇంకోటి వస్తాడు, వాడు వీడు ఒకలాగానే ఉంటారు. ఇంక చైనా ఒకటి, అక్కడికి వెళ్ళాక చైనాగాడంతా ముఖ్యలాగా ఉంటుంది. అంటే నా అనుమానం, మనం అంటే అందరం తెలుసున్న వాళ్ళం కాబట్టి గుర్తుపడుతున్నామేమో తెలియదు, కానీ మన చూస్తే వాళ్ళు కూడా గుర్తుపట్టలేరేమో తెలియదు, కానీ వాళ్ళని చూస్తే నాకు ఎప్పుడు అనుమానమే. అలాగా ఇప్పుడు ఈ పాములన్నీ ఒకే రకంగా ఉంటాయి కదా, దాంతో ఏ పాము ఏదో ఈయనకి అర్థం కాల. ఇందులో ఎవరు ఆదిశేషుడు, ఎవరి వాసుకి, ఎవరు తక్షకుడు, ఎవరు ఐరావతం, ఎవరు ధార్తరాష్ట్రుడు అర్థం తెలియలా. అర్థం తెలియక వాళ్ళు ఎవరో తెలియక గిజగిజలాడిపోయాడు. ఇంక దీనికి ఒకటే మార్గం అనుకున్నాడు. ఏమని? ప్రార్థిస్తే వీళ్ళు ఏమైనా అనుగ్రహిస్తారేమో అనుకుని ఎంతో భక్తితోటి 2 చేతులు జోడించాడు. ముందుగా మహాసర్పములు గనక ఇవి చాలా గొప్పవని మా గురువుగారు చెప్పారు గనక వీళ్ళని పూజిస్తే వీళ్ళు ప్రసన్నులై నాకు ప్రత్యక్షమై మా కుండలాలు మాకు ఇప్పిస్తారేమో అనుకుని వెంటనే 2 చేతులు జోడించేసి ఏమని చెప్పేశాడు? మహామహీభరమును నిరంతరము మోస్తున్నటువంటి ఆదిశేషుడికి నమస్కారం అన్నాడు. అద్భుతమైన పద్యాలండి. ఇక్కడ ఒక 3 పద్యాలు రాశారు మహాభారతంలో ఆదికవి నన్నయ్య గారు. అసలు కవిత్వం అంటే అదనమాట. బహువన పాదపాబ్ధి కుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభరము అజస్ర సహస్ర ఫణాళిదాల్చి దుస్సహతరమూర్తికిల్ జలధిశాయికి పాయక శయ్యయైన అయ్యహిపతి దుష్కృతాంతకుడనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు. ముందుగా అనంతుడు ఆదిశేషుడు నాకు ప్రసన్నుడవుగాక. ఆ అనంతుడు ఎటువంటి వాడు? బహువన ఎన్నో అడవులతో, పాదప చెట్లతో, అబ్ధి సముద్రాలతో, కులపర్వత వింధ్యపర్వతం, మేరుపర్వతం వంటి అనేక పర్వతములతో ఉన్న ఈ భూమండలమును నిరంతరం 1000 పడగల మీద మోస్తున్నవాడు. ఆదిశేషుడు సామాన్యుడు కాదు. ఆయన కొండలతో, గుట్టలతో, చెట్లతో, నదులతో, సముద్రాలతో ఉన్న ఈ మొత్తం భూమండలాన్ని 1000 పడగల మీద నిరంతరం మోస్తున్నాడు. అటువంటి మహామహీభరాన్ని మోస్తున్న ఆదిశేషునికి నమస్కారం. దుష్కృతాంతకుడు, పాపాలని నాశనం చేస్తాడు, పాపాత్ముల్ని నాశనం చేస్తాడు ఆయన. అటువంటి వాడు ఆయన. నిరంతరం శ్రీ మహావిష్ణువుకి పానుపు, ఆ మాట కూడా చెప్పారు ఇక్కడికి. పాయక శయ్యయైనా, ఎప్పుడూ విడిచిపెట్టకుండా శ్రీమన్నారాయణుణ్ణి తన చుట్టల్లో మోస్తూ ఉంటాడు ఆయన. అటువంటి వాడికి, దుష్కృతాంతకునికి నేను నమస్కరిస్తున్నాను, ఆయన ప్రసన్నుడవుగాక. అంటే పైకి ఏం కనబడుతోంది? భూమిని మోస్తున్నాడు, విష్ణుమూర్తికి పానుపవుతున్నాడు, పాపాత్ముల్ని నాశనం చేస్తాడు. అటువంటి ఆదిశేషుడికి నమస్కారం. ఏముందండి మీరు ఇదే పద్యంలో ఏదో గొప్పతనం ఉందన్నారని మీరు అడగాలిగా, మరి అడగకుండానే చెప్పడం అనమాట. ఈ పద్యం పైకి పద్యంలా కనపడుతూ సర్పమును ఆవిష్కరించింది. ఇందులో అన్ని బొస్సలు ఉన్నాయి. ఇదే పద్యం మళ్ళీ చదివితే ఓహో ఇందులో పాము ఉందని మీకు అర్థమవుతుంది అనమాట. అలా చెప్పకుండా చెప్పడం అంటారు. అందుకే దీనికి మహాకవిత్వం అని పేరు. ఇదే పద్యం మళ్ళీ చదువుతాం చూడండి. బహువన పాదపాబ్ధికుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభరము అజస్ర సహస్ర ఫణాళిదాల్చి దుస్సహతరమూర్తికిల్ జలధిశాయికి పాయక శయ్యయైన అయ్యహిపతి దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు. అంటే ఆ పదములను సరిగ్గా చదివితే మనకు అర్థమవుతుంది అన్నమాట. అందులో అజస్ర సహస్ర సరస్వతి దుష్కృతాంతకుడు, ఇలా అందులో బుసలు పెట్టాడండి ఆయన.
నాకు చాలా కాలం ఇది ఇందులో ఉన్న విషయం తెలియదు. ఒకప్పుడు పురాణం చెబుతుంటే ఇదేంట్రా ఇందులో బుసలు కనబడుతున్నాయని ఒక రాత్రి వేళ నేను చదువుతుంటే నాకు గుర్తు వచ్చింది. ఇది మొట్టమొదట ఆవిష్కరించిన యోగం మాత్రం భగవంతుడు నాకే ఇచ్చాడు. అది కూడా ఒకానొకప్పుడు 8 ఏళ్ల వయస్సులో శ్రీశైలంలో గుర్తుకొచ్చింది ఈ పద్యం. అక్కడ ఒక పాము పాక్కుంటూ పెడుతూ ఉంటే వెంటనే ఈ అనంతుడు మాకు ప్రసన్నుడయ్యాడు అనే పద్యం చదివాను. ఒకసారి చదవగానే మళ్ళీ రెండోసారి చదవగానే ఓహో నన్నయ్య గారి గొప్పతనం ఇది కదా. పైకి ఊరికే బహువన పాదపాబ్ది కుల పర్వత పూర్ణ సరస్వతి సహితాన్ని చదువుతున్నాం రోజు. కానీ ఆ సరస్సులో, ఈ సరస్వతిలో, అజస్రలో, సహస్రలో, దుష్కృతాంతకుడిలో, దుస్సహతరమూర్తిలో, వీటన్నిటిలో తెలియకుండానే పాము యొక్క పోత్కారం బొస్సు ఉందన్నమాట. అసలు ఎంత అద్భుతం అండి. ఏ పదాన్ని ఎలా ఏర్చి కూర్చి రాయాలో వాళ్ళకి తెలుసు. అందుకని వాళ్ళని మహాకవులు అన్నారు. వాళ్ళని ఒక పదం మనం వాడుతున్నామంటే ఆ పదానికి ఒక అర్థం ఉండాలి. ఆ పదం యొక్క అర్థాన్ని తెలుసుకుని, శబ్దాలంకారాన్ని తెలుసుకుని వాడే మహాకవులు వాడు. మళ్ళీ అలా రాయాలంటే వాళ్ళ కలియుగంలో ఎంతమంది వల్ల అవుతుంది? అటువంటి మహాద్భుతమైన పద్యం అన్నమాట. ఈ విధంగా దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడవుగాక. అరిది తపో విభూతి అమరారుల బాధలు వందకుండగా ఉరగుల నెల్ల కాచిన మొహోరగ నాయకుడు ఆనమత్సురాసుర మకుటాగ్రరత్న రుచి శోభిత పాదునకు అద్రినందనేశ్వరునకు భూషణం బయ్యిన వాసుకి మాకు ప్రసన్నుడయ్యడు. ఇందాక ఆదిశేషుడయ్యాడుగా, ఇప్పుడు వాసుకిని తన మహాతపస్సుతో దేవతలెవ్వరికి కూడా అమరారుల బాధలు వందకుండగా, అమర దేవతలు వాళ్ళ శత్రువులు ఎవరు? రాక్షసులు. రాక్షసుల వల్ల పూర్వకాలం పాములకి చాలా బాధలు వచ్చేవి. అప్పుడప్పుడు రాక్షసులు పాతాళలోకానికి వెళ్ళి చితక్కొట్టిపోతూ ఉండేవారు. ఆదిశేషుడి తర్వాత మళ్ళీ వాసుకి శివుణ్ణి పూజించి తపస్సు చేసి వరాలు పొంది ఆ వరబలంతో, వరగర్వంతో రాక్షసుల్ని చీల్చి చెండాడి ఈ నాగుల్ని రక్షించాడు, నాగజాతిని. అలాంటి నాగజాతిని రక్షించిన నాగరాజుకి వాసుకి నమస్కరిస్తున్నాను. ఆయన నాకు ప్రసన్నుడవుగాక. దేవతల యొక్క, రాక్షసుల యొక్క కిరీటాల పైభాగానున్న మణుల కాంతులతో ప్రకాశించే పాదాలు కలిగిన పార్వతీపతి శివుడికి అలంకారమే. ఈ వాసుకి ఎటువంటి వాడు? శివుడికి మెడలో ఉంటాడు. వాసుకి కంఠభూషణం అని రోజు చదువుతున్నారు కదా. ఈశ్వరుడికి కంఠాభరణం. ఆ ఈశ్వరుడు ఎటువంటి వాడు? దేవతలు మహానుభావులైన వాళ్ళు ఈశ్వరుడి కాళ్ళ మీద తలలు పెట్టి నమస్కరిస్తున్నారు. ఉదాహరణకి ఇంద్రుడు ఈ శివుడి కాళ్ళ మీద తలబెట్టి నమస్కరిస్తున్నాడు. అప్పుడు ఇంద్రుడి నెత్తి మీద ఏమున్నది? కిరీటం ఉన్నది. ఆ కిరీటానికి ఏమున్నాయి? నవరత్నాలు ఉన్నాయి. ఆ నవరత్నములు కాంతులు కూడా తెల్లని శివుడి పాదాల మీద పడి ఆ శివుడి తెల్లని పాదాలు రకరకాల రంగుల్లో మెరిసిపోతున్నాయట. శివుడి పాదాలు స్ఫటికల్లా తెల్లగా ఉంటాయి. స్ఫటికం యొక్క లక్షణం ఏమిటి? దాని మీద ఏ రంగు పడితే ఆ రంగే మళ్ళీ ప్రతిఫలిస్తుంది. ఇంద్రుడి నెత్తి మీద ఉన్న కిరీటంలో నవరత్నాలు ఉన్నాయి. ఆ నవరత్నముల కాంతులు శివుడి తెల్లని కాళ్ళ మీద పడ్డాయి. ఆ తెల్లని కాళ్ళు కూడా నవరత్నాల కాంతులతో మెరిసిపోతున్నాయి. అలా మెరిసిపోతున్న పాదాలు కలిగిన ఆ మహానుభావుడైన శివుడి మెడలో నిరంతరం ఆభరణంగా ఉంటూ నాగజాతిని కాపాడుతున్న మహాసూరుడు ఆదిశేషుడికి తమ్ముడైన వాసుకి నాకు ప్రసన్నుడై నా కుండలాలు నాకు ఇప్పించుగాక. ఇంకా దేవలోకంలో, మనుష్యలోకంలో, సకల లోకాలలో తిరుగుతూ మహాపరాక్రమం కలిగి, గొప్ప విషం కలిగి, అగ్ని ఎలా లోకాలని తగలబెడుతుందో అలాగే తమ విషాగ్నితో, క్రోధాగ్నితో లోకాలని తగలబెట్టే శక్తి కలిగిన ఐరావతం వంటి పేర్లు కలిగిన మహాసర్పాలు నన్ను రక్షించుగాక. సర్పాల్లో ఐరావతము, ధృతరాష్ట్రుడు, అరుకాషుడు, అంబరీషుడు ఇలా పేర్లు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ మహాసర్పరాజులందరూ నన్ను అనుగ్రహించుదుగాక. నాకు ప్రసన్నులై నన్ను రక్షించాలి వాళ్ళు. ఇంకా ఆఖరిని ఇప్పుడు తక్షకుడి దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే అసలు దండం పెట్టవలసింది ఆయనకి. కుండలములు పట్టుకెళ్ళింది ఆయన. ఆయనకి నమస్కరిస్తే నా కుండలాలు పట్టుకొచ్చి కుండలాలే అని ఏమన్నా ఇచ్చేస్తాడేమో చేతులనే కోరికతోటి గోత్రమహామహీధర నికుంజములం విపినంబులం కురుక్షేత్రములం ప్రకామగతి ఖేళన నొప్పి అస్యసేనుడై ధాత్రి పరిభ్రమించు బలదర్ప పరాక్రముడు ఈక్షణ శ్రోత్ర విభుణుడు
తక్షకుడు సూర్యుడు మాకు ప్రసన్నుడయ్యడు. ఇంకా తక్షకుడికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఆయన తక్కిన పాముల్లాగా పాతాళ లోకంలో ఎక్కువగా ఉండడం. ఆయనకి ఇది తీర్థయాత్రలన్నా తిరగడం అన్నా ఇష్టం. అందుకని కుల పర్వతాల్లో తిరుగుతాడు. మేరు పర్వతం, వింధ్య పర్వతాల వంటి పర్వతాల దగ్గరికి వెళ్ళి తపస్సు చేసుకుంటూ అక్కడున్న వింతలు విశేషాలు చూస్తాడు. అడవులలో తిరుగుతాడు. అన్నిటికీ మించి కురుక్షేత్రంలో ఎక్కువ ఉంటాడండోయ్. ఖాండవమనమనే వనంలో ఉంటాడు. పైగా ఈ తక్షకుడికి ఒక స్నేహితుడున్నాడు, అశ్వసేనుడు అంటారు వాడిని. అశ్వసేనుడు అనే వాడితో కలిసి కురుక్షేత్రంలో నిత్యం తిరుగుతూ ఉంటాడు. మీకు ఈ ఘట్టం మళ్ళీ ఖాండవన దహనంలో వస్తుంది అశ్వసేనుడి కథ. వాడే నాగాస్త్రం అంటే. అలాగా నిరంతరం తన స్నేహితుడైన అశ్వసేనుడితో కలిసి కురుక్షేత్రంలో తిరిగేవాడు. ఇంద్రుడికి ఆత్మీయమిత్రుడు, భూమండలం నిరంతరం తిరిగేవాడు, పరాక్రమం కలిగినవాడు, ఈక్షణ శ్రోత్ర విభుడు. పాములకి చెవులు ఉండవు. ఈక్షణము అంటే కన్ను, కన్నే చెవి అంటే కళ్ళతో వింటాయి పాములు. అందుకని వాటికి కళ్ళే చెవులుగా కలిగిన జంతువులని పేరు. సంస్కృతంలో ఈక్షణ శ్రోత్ర విభుడు, కన్నులే చెవులుగా కలిగినటువంటి పాములకు నాయకుడు. అటువంటి తక్షకుడు సూర్యుడు తక్షణం నాకు ప్రసన్నమై నన్ను అనుగ్రహించుగాక అని ఎంత ప్రార్థించాడండి. అయినా ఏ పాము ఆయన ప్రార్థన పట్టించుకోలేదు. ఇది ఎక్కడ గొడవరానని కలదిరిగాడు ఆయన. ఇందాక చెప్పాగా తెల్లని నల్లని దారాలతో ఇద్దరు స్త్రీలు వస్త్రం నేస్తున్నారు మగ్గం మీద. ఆ మగ్గానికి కావలసిన దారాన్ని 6 పురుషులు 12 ఆకులు కలిగిన చక్రం ద్వారా తయారు చేస్తున్నారు. చక్రానికి మధ్యలో అడ్డంగా మగ్గానికి కావలసినటువంటి కర్రలు ఉంటాయి, వాటిని ఆకులు అంటారు. పూర్వం బండి చక్రాలు ఉండేవి కదా, బండి చక్రానికి మధ్యలో చెక్కతో తయారు చేయబడినటువంటి ఉండేవి, వాటికి ఆకులు అంటారన్నమాట. అటువంటి 12 ఆకులు 6 చక్రాలు కలిగినటువంటి ఒక అద్భుతమైన చక్రాన్ని 6 యువకులు తిప్పుతున్నారు. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. మహానుభావులారా, మీరెవరైతేనే పాముల్లో ఒక పాము నా కుండలాలు ఎత్తుకొచ్చింది. ఆ కుండలాల కోసం ఈ సర్పాలని ప్రార్థిస్తే వాటి మనస్సు కరగడం లేదు. ఇక నాకు ఆ కుండలాలు ఎవరిప్పిస్తారు? మా గురువుగారి పత్నికి కుండలాలు ఇవ్వవలసిన కాలం దగ్గరకు వచ్చింది. పాతాళానికి వచ్చి ఇక్కడ వీళ్ళని ప్రార్థించడంతో పుణ్యకాలం వెళ్ళిపోయింది. కేవలం కొన్ని గంటలలో నేను అక్కడికి వెళ్ళాలి. ఇప్పటికే 3 రోజులు 4 రోజులు నడిస్తే కానీ అక్కడికి వెళ్ళలేడు ఆయన పాపం. అందుకని నన్ను రక్షించండి అని గురువుగారిని అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ప్రార్థించాడు. అప్పుడు తమాషా జరిగింది. ఇందాక మీకు చెప్పాను కదా, 12 ఆకులున్న చక్రాన్ని తిప్పుతున్న 6 యువకుల దగ్గరికి ఒక ఎత్తైన గుర్రం ఎక్కిన ఒక మహాపురుషుడు వచ్చాడు. ఆ గుర్రం కూడా చాలా ఎత్తుగా ఉంది. ఆ ఎత్తైన గుర్రం మీద ఎక్కిన మహాపురుషుడి దగ్గరకు వచ్చి 2 చేతులు ఇలా ఎత్తి ఆశీర్వదించాడు. వెంటనే ఈయనేం చేశాడు, ఆయన దగ్గరికి వెళ్ళి వేదమంత్రాలతో స్తోత్రం చేశాడు. అవతల వాడు ఎవడో తెలియక్కర్లా. వేదమంత్రములలో ఉన్న సారము నీవు అని నిన్ను చూస్తే నాకు అనిపిస్తున్నది, ఈ మంత్రములను నీకు సమర్పిస్తున్నాను అని మంత్రాలని ధ్వనింపజేశాడు. ఉపనిషద్ వాక్యాలు చదివాడు. అప్పుడు ఆ పురుషుడు అనుగ్రహించి, వేదమునకు ఒక గొప్ప శక్తి ఉంది, ఫలానా వ్యక్తి అని చెప్పకుండా ఆ మంత్రాన్ని చదివి ఆ మంత్రమును ఎదుటివాడికి ఇస్తున్నానంటే ఆ స్తోత్రం ఎదుటివాడికి వెళ్ళిపోతుందిట. ఇప్పుడు మనం శివుణ్ణి పూజించాలి. అప్పుడు ఏమంటున్నాం? శివాయ నమః అంటున్నాం. కృష్ణుని పూజిస్తున్నాం, కృష్ణాయ నమః అంటున్నాం. విష్ణువుని పూజించాం, విష్ణవే నమః అంటున్నాం. కానీ అవతల వ్యక్తి ఎవరో మనకి తెలియదు. అప్పుడు ఆయనకి ఏ పేరో తెలియకపోతే ఎలా పూజిస్తాం? అప్పుడు మనం పేరు పెట్టకుండా ఏదో ఒక వేదమంత్రాన్ని ఉచ్చరించచ్చట. నమకం చదవండి, చమకం చదవండి, అందులో ఏ పేరు ఉండకపోయినా ఎదురుకుండా ఉన్నటువంటి వాడికి ఈ స్తోత్రం అందిస్తుంది. ఆ శక్తి వేదమునకున్నది. వేదమంత్రము పేరు తెలియకుండా చదివినప్పటికీ మనం ఏ దేవుణ్ణి ఎదురుగుండా చూస్తున్నామో అతన్ని ప్రసన్నం చేసే శక్తి వేదానికి ఉన్నది. అందువల్ల నేను నీకు ప్రసన్నుండి అయ్యాను. ఇక నీకేం కావాలని అడిగితే, ఈ నాగకులమంతా నాకు వశం అవ్వాలి. భక్తితో ప్రార్థిస్తే నా కోరికలు తీర్చడంలా దెబ్బకి దెయ్యం దిగి రావాలి. కాబట్టి వీళ్ళు వశం అయ్యేందుకు వీళ్ళని చావు దెబ్బలు కొట్టడానికి కావలసిన శక్తి నాకు ఇయ్యి అన్నాడు ఆయన. అలాగే నీ ప్రార్థన విని వాళ్ళు ఏమైనా కనికరిస్తారేమో అని నేను కూడా చూశాను. వాళ్ళు కనికరించలేదు. కనికరించినప్పుడు శిక్షించైనా మన పని చేయించుకోవడం తప్పు కాదు అని వెంటనే ఆయన ఏం చేశాడు, ఇదిగో నేను ఎక్కిన గుర్రం ఉంది కదా, ఈ గుర్రం యొక్క అపానంలో ఊదు, వెనక భాగంలో అపాన ప్రాంతంలో ఉఫ్ఫను ఊదు, చెయ్యి అడ్డం పెట్టుకుని అన్నట్ట. అలా ఊదు, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడన్నాడు.
అనగానే ఈయన వెంటనే ఆ పురుషుడికి ఆ గుర్రానికి నమస్కరించి ఆ గుర్రం యొక్క అపాన ప్రాంతం దగ్గరకు వచ్చి అంటే మలద్వారం దగ్గరకు వచ్చి ఉఫ్ఫను ఒక్క ఊదాడు. అప్పుడు జరిగింది తమాషా. అలా ఉఫ్ఫను ఒక ఊదాడో లేదో అగ్నిజ్వాలలు ఒక్కుమ్మడి ఆ గుర్రం శరీరంలో నుంచి పైకి వచ్చేసాయి. దాని చెవుల్లోంచి, నోట్లోంచి, అపానంలోంచి, దాని శరీరం మీద ఉన్నటువంటి వెంట్రుకల యొక్క రోమకోపాలలో నుంచి అన్నిటిలోంచి భయంకరమైన అగ్నిజ్వాలలు పుట్టుకొచ్చాయి. పాతాళైక నికేతరాంతనమునన్ పర్వెన్ తదర్చుల్. ఆ అశ్వము శరీరము నుంచి వస్తున్నటువంటి అగ్నిజ్వాలలు మొత్తం పాతాళలోకాన్నంతా చుట్టుముట్టేశాయి. భయంకరమైన అగ్నిజ్వాలలు చిట పటా శబ్దాలతో పెద్ద పెద్ద నిప్పులు చిమ్ముకుంటూ వచ్చి పడిపోయాయి. మొత్తం పాములన్నిటికీ ఎక్కడ లేనటువంటి బాధ కలిగించింది ఆ అగ్ని. అవి కాలిపోవడం మొదలుపెట్టాట. రబ్బర్ బెల్టులు కాలిపోయినట్టు, సేమ్యాలు కాలిపోయినట్టు పాములు కాలిపోవడం మొదలెట్టాయట. వెంటనే ఇంకేముంది, ఒక్క క్షణకాలంలో పాములన్నీ వణికిపోయాయి. ఆదిశేషుడి దగ్గరికి వెళ్ళాయి. తక్షకుడనేవాడు చేసిన మహాపాపానికి ఆగ్రహించినటువంటి ఒక మహాపురుషుడు ఏదో మంత్రాన్ని ప్రయోగించాడు. ఆ మంత్రం వల్ల గుర్రం నుంచి అగ్నిజ్వాలలు వచ్చాయి. ఆ అగ్నిజ్వాలలు మొత్తం పాతాళలోకాన్ని తగలబెట్టేస్తున్నాయి. మనందరం కాలిపోతున్నాం. ఆదిశేష నువ్వే ఏదో ఒక పని చెయ్యాలి అనగానే ఆదిశేషుడు తక్షకుడిని పిలిచి, నీకు అసలు బుద్ధి ఉందా లేదా? అసలు దొంగతనం తప్పు, అందున ఉదంకుడు లాంటి గురుభక్తి కలిగిన బ్రాహ్మడి సొమ్ము అపహరిస్తావా? ఆ అపహరణ వల్ల వచ్చే సొమ్ముతో అదృశ్య శక్తులు సంపాదిస్తావా? బుద్ధిహీనుడా, పట్టుకొచ్చి కొండలాలు ఇచ్చేయి అనగానే వెంటనే తక్షకుడు ఆ కుండలాలు పట్టుకొచ్చి చేతిలో పెట్టి, ఉదంకా నన్ను క్షమించు, బుద్ధి తక్కువ ఈ పని చేశాను, మా రాజుగారు మా అన్నగారు ఆదిశేషుడు మందలిస్తున్నాడు అని వెంటనే లెంపలేసుకుని ఆ కుండలాలు చేతిలో పెట్టాట. అంతేనాయనా, ఓ తక్షక, తక్షణం ప్రసన్నుడువు కాని ప్రార్థిస్తేనేమో కిక్కురు మనకుండా దాక్కున్నావా? నెత్తి మీద దెబ్బ కొడితే దండం పెడతావా? అందుకే దెబ్బకి దయ్యం కూడా దిగొస్తుందన్నారు అని మందలించి, అంటే దీన్ని బట్టి అప్పుడప్పుడు దేవతలు కూడా దెబ్బలకు లొంగుతారట. ఎటువంటి దెబ్బ? మంత్రపూర్వకమైన దెబ్బ. అనగా కొంతమంది దేవతలు ప్రసన్నమవ్వాలంటే వాళ్ళని బలాత్కారంగా ఈడ్చుకొచ్చి వాళ్ళకి బాధ కలిగించే మంత్రాలు చదవాలి అని చెప్పారు పూర్వకాలంలో. అందుకే క్షుద్ర దేవతలు ఉంటారు, కొంత తక్కువ శక్తి కలిగిన వాళ్ళు, వాళ్ళు ప్రసన్నులు కారు, మంత్రాలకి దొరకరు, అందుకని వాళ్ళని కట్టిపారేసేవారట. అదే మహానుభావులైన ఈశ్వరుడు లాంటి వాళ్ళు అయితే కరుణాస్వరూపులు, కేవలం శివాయ నమః అంటే కరుణిస్తారు. తగిన శక్తి లేనివాడు, శక్తి తక్కువైనప్పటికీ ఆ శక్తి ఎక్కువగా ఉందని భావించేవాడు ఇలాంటి అవమానానికి గురవుతాడు అని హెచ్చరించి ఆ అగ్నిజ్వాలలన్నిటినీ మళ్ళీ గుర్రం దగ్గరకు వచ్చి గుర్రాన్ని బతిమాలి చల్లార్చాడు. ఈ కుండలాలు పుచ్చుకున్నాడు. తీరా పుచ్చుకున్నాక చూసుకుంటే సమయం ఇంకా గురుపత్ని స్నానము చేసి వ్రతం ప్రారంభించడానికి కేవలం 4 గంటల సమయం ఉన్నదట. ఈ 4 గంటల్లో పాతాళలోకం నుంచి భూమికి ఎలా వెడతాం? భూమికి వెళ్ళినా గురుకులానికి ఎలా వెడతాను? ఆవిడ స్నానం చేసి వ్రతోద్యాపనకి సిద్ధమయ్యే సమయానికి కుండలాలు ఎలా ఇస్తాను? ఈ తక్షకుడి వల్ల నాకు ఎంత నష్టం వచ్చింది, గురుద్రోహిని అవుతానేమో అని బాధపడుతూ ఉంటే ఆ గుర్రం ఎక్కిన పురుషుడు, ఏం బాధపడక్కర్లా, ఈ గుర్రాన్ని నీకు ఇస్తున్నాను, ఈ గుర్రం ఎక్కి కన్ను మూసి తెరిచేలోపు ఇంటికి వెడతావు అన్నట్ట. తక్షణం ఆ పురుషుడికి నమస్కరించి గుర్రం ఎక్కాడో లేదో ఆ గుర్రం మహావేగంగా బయలుదేరింది. ఆ వేగం ఎంతో కూడా వర్ణించలేమట. ఈతడు నిజంగా కన్ను మూసి తెరిచేలోపు గురువు గారింటి దగ్గర ఉన్నాడు. ఆశ్చర్యపోయి ఆ గుర్రానికి దండం పెట్టేలోపు గుర్రం అదృశ్యమైపోయింది. సరిగ్గా ఆ సమయానికి ఈయన గురుపత్ని స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని ఇంకా ఉద్యాపన చెయ్యాలి, కర్ణాభరణాలు ధరించాలి, ఈ కుండలాలు పుచ్చుకుని శిష్యుడు వస్తాడా రాడా అని ఆశ్రమం యొక్క ద్వారం బయటకు వచ్చింది. సరిగ్గా ఆ సమయానికి ఉదంకుడు వచ్చాడు. ఆవిడ ఆశ్చర్యపోయి, ఒరే నీకు 100 ఏళ్ళురా, శాశ్వతమైన ఆయువు నీకు లభించుగాక, ఇప్పుడే నేను బయటకు వస్తున్నాను, నిన్ను తలుచుకున్నాను, వచ్చేసావు, ఎంత బాగా వచ్చావు అని దీవించి, నీ జీవితం సఫలమవుతుంది, మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాం, యుగాంతం వరకు జీవించు అని ఆ కుండలాలు తాను ధరించి అక్కడికి వచ్చిన బ్రాహ్మణుల్ని ముత్తైదువుల్ని పూజించి వాళ్ళకి కానుకలిచ్చి పసుపు కుంకాలు పంచిపెట్టి మొత్తం మీద మహోత్సవం చేసుకుంది, వ్రతోద్యాపన పూర్తి చేసుకుంది. ఈలోపు ఈయన వచ్చేలోపు గురువుగారు తన భార్యని పిలిచి, ఈయన వచ్చేలోపు జరిగిన గొడవ అన్నమాట. ఆయన ఎక్కడో బయటికి పని మీద వెళ్ళాడు. ఆయన రాగానే ఉదంకా శిష్య ఎక్కడున్నావు అన్నట్ట. శిష్యుడు పలకలేదు. అలా పిలిస్తే పలికే నా శిష్యుడు ఎందువల్ల పలకడం లేదు అని భార్యని, అబ్బాయి కనబడటం లేదేంటి మన శిష్యుడు, నువ్వెక్కడికైనా పంపావా అన్నాడు. అవునండి,
పౌష్యుడనే రాజుగారి భార్య దగ్గరికి కుండలాలు తెమ్మని పంపించాను అనగానే ఎంత పని చేసావో అన్నట్టు ఆయన. చాలా ప్రమాదకరమైన పని చేసావు అనగానే ఈవిడ కంగారుబడి ఏమిటండి ప్రమాదం అంది. ప్రమాదం కాకేంటి, ఆ పౌష్యుడంటే ఎవరు అనుకుంటున్నావు నువ్వు? అమ్మ బాబో, వాడు పరమ భయంకరుడు. వాడికి గురువు గారి శాపం ఉన్నది. చాలా కాలం క్రితం ఈ పౌష్యుడు ఒకసారి అడవికి వేటకెళ్ళాడు. అక్కడ ఒక రాక్షసుడిని సంహరించాడు. ఆ రాక్షసుడికి ఒక తమ్ముడున్నాడు. వాడు ఈ పౌష్యుడి మీద కక్ష కట్టాడు. అందుకని వీడు ఓ మనిషి వేషం వేసుకొచ్చి పౌష్యుడి దగ్గర చేరి, నేను వంటవాడినండి, మీ దగ్గర వంట చేసి పెడతానండి అని అక్కడ వంటలవాడిగా కుదిరాడు. మంచి రుచిగా రాజుగారికి వంటలు చేసి పెట్టేవాడు. దాంతో రాజుగారు వాడిని ఏకంగా మహానస గృహాధ్యక్షుడిని చేసేశాడు. అంటే వంటశాలకు అధ్యక్షుడిని చేశాట, ప్రెసిడెంట్ని చేసేశాడు. వాడు సమయం కోసం ఎదురు చూశాడు ఈ రాజుగారి మీద కక్ష తీర్చుకోవడానికి. వాడు రాక్షసుడు కదా, మా అన్నను చంపిన ఈ రాజుగారి అంతం చూడాలని ఎదురు చూస్తున్నట్ట. రాజుగారితో యుద్ధం చేస్తే ఒక్క దెబ్బగా చంపేస్తాడు రాజుగారు. ఇక్ష్వాకు వంశస్థులు మహాపరాక్రమవంతులు, వాళ్ళతో రాక్షసులు యుద్ధం చేయలేరు. అందుకే ఇతను కుట్రతో పడగొట్టాలనుకున్నట్ట. అనుకోకుండా వాళ్ళకు శ్రాద్ధం వచ్చింది. పౌష్యుడి ఇంట్లో పితృకార్యం వచ్చింది. శ్రాద్ధమునకు పూర్వం మాంసమే పెట్టాలని ఒక నియమం ఉండేది ఆ రోజుల్లో. ఇప్పుడు కలియుగంలో మాష చక్రాలు పెట్టాలి, గారెలు. పూర్వం ఏదన్నా మేషం వంటి వాటిని పెట్టేవారు. అందుకని ఏం చేశాడు ఈయన, గురువుగారు వశిష్ఠుణ్ణి పితృకార్యానికి భోజనానికి రమ్మని చెప్పి, గురువుగారు రేపు ఉదయం మా ఇంట్లో పితృతిథి, భోజనానికి రండి, మంచి మేక మాంసంతో మీకు భోజనం పెడతానన్నాడు. గురువుగారు వచ్చారు. ఆ సమయానికి వీడేం చేశాడు, ఈ రాక్షసుడు ఇంట్లో ఉన్నాడుగా వంటింట్లో, వాడు నరమాంసం పట్టుకొచ్చి ఎక్కడో పాతి పెట్టిన శవం, పైగా అది కర్మ, ఆ శవాన్ని పట్టుకొచ్చి ఆ మాంసాన్ని వండి గురువుగారి యొక్క స్తట్లో వేశాడు. గురువుగారు తీరా ఆపోసిన పట్టబోయే సమయంలో అది నరమాంసం అని అర్థమైంది. దౌర్భాగ్యుడా, పితృకార్యంలో నరమాంసం పెడతావా? వెంటనే నువ్వు రాక్షసుడు అయిపో, రాక్షసులే నరమాంసం తింటారు, అందుకని రాక్షసోభవా అన్నాడు. ఈయన కోపం వచ్చింది. ఇదేమన్యాయం అండి, అసలు నేను పెట్టాలనుకున్నది ఏమిటి, పితృకార్యం, దానికి ఏదో పవిత్రాన్నం పెట్టాలనుకున్నాను, నరమాంసం నేను ఎందుకు పెడతాను, వెనక ముందు చూడకుండా చెప్పిస్తావా, నిన్ను కూడా చెప్పిస్తున్నాను, నువ్వు నాశనం అయిపోతావు అని కమండలలో నీళ్లు తీసుకుని మంత్రించి గురువుగారిని చెప్పించడానికి ఆయన మీద చల్లబోతూ ఉంటే టక్కన ఆయన భార్య మదయంతి చెయ్యి గట్టిగా పట్టుకుని, తప్పు తప్పు, గురువుగారు కోపం వచ్చి శాపం పెడితే మాత్రం, తిడితే మాత్రం గురువుగారిని మనం శాపం పెడతామా, ఆయన్ని తిడతామా? గురువులకు అపచారం చేయకూడదు. గురువుగారు కొట్టినా తిట్టినా మనం మాత్రం అపచారం చేయకూడదు. ఆ నీళ్లు ఆయన మీద చల్లకు, శాపం పెట్టకనగానే మంత్రం చదివాను, చేతిలోకి నీళ్లు తీసుకున్నాను, ఈ నీళ్లు ఆయన మీద చల్లకపోతే ఎవరో ఒకడి మీద చల్లాలి, నేను ఈ నీళ్ళు ఎక్కడ చల్లితే అక్కడ ఉన్న వాళ్ళంతా చచ్చిపోతారు, ఆ నీటికి అంత శక్తి ఉంది, ఎలా అని ఆలోచించి ఇంకెందుకులే అని ఆ నీళ్లు తన కాళ్ళ మీద చల్లుకున్నాడు. వెంటనే ఆయన కాళ్ళు పొక్కిపోయి తెల్లని మచ్చలు వచ్చేసేట. అంటే ఆయన ఎంత గొప్పవాడో ఆలోచించండి. ఆ శాపజలం చల్లుకోవడం వల్ల కాళ్ళకి మచ్చలు వచ్చి అప్పటి నుంచి కల్మాషపాదుడు అన్నారు ఆయన. కల్మషపాదుడు కల్మాషపాదుడు రెండూ సాధువే. పౌష్యుడు కాస్త కల్మాషపాదుడు అయిపోయాడు. ఇప్పుడు రాజుగారు శాపవశాత్తు రాక్షసుడు అయిపోవడం వల్ల వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి, ఇలా రాక్షసుడిగా ఉండి పరిపాలన ఏం చేస్తాను మహాత్మా, నన్ను క్షమించనగానే అప్పుడు ఆయన గుర్తుకొచ్చింది, ఒరే పొరపాటున శాపం పెట్టానరా, ఇది నీ తప్పు కాదు, ఆ దౌర్భాగ్యుడు వంటవాడు రాక్షసుడు, వాళ్ళ అన్నను చంపడం వల్ల కక్షగట్టి నీకు నా ద్వారా శాపం రావడానికి ఎంత కుట్ర పన్నాడు, నేను తొందరపడి శపించాను, ఆ రాక్షసుడిని సంహరించని వాడి సంహరించమన్నాక వాడు సంహారం అయిపోయాక, రాక్షస సంహారం అయిపోయాక నీ శాపంలో మార్పు చేస్తున్నాను, ఇచ్చిన శాపమును పూర్తిగా వెనక్కి తిప్పుకోలేను, కానీ శాపంలో కొంచెం మార్పు చేస్తాను. పగటిపూట నువ్వు రాజుగా ఉంటావు, చీకటి పడిన తర్వాత మళ్ళీ రేపు సూర్యోదయం వరకు మాత్రం రాక్షసుడు అయిపోతావు, రాత్రులు రాక్షసుడిగా పగలు రాజుగా, ఇలా 1000 ఏళ్ళుండు అన్నట్టు. పాపం ఆ 1000 ఏళ్ళు ఆయన ఏమయ్యేది, పగలంతా రాజుగానే ఉండేవాడు మనిషిగా, రాత్రి చీకటి పడుతుంటే రాక్షసుడు అయిపోతాడు. రాక్షసుడిగా ఉంటే అంతఃపురంలో ఉంటే ప్రమాదం, తన సాటి వాళ్ళని తినేయచ్చు, బంధువుల్ని తినొచ్చు, సైనికుల్ని తినొచ్చు, అందుకని చీకటి పడే సమయానికి అడవికి పోయేవాడు. ఇప్పుడు ఆ రాజుగారి దగ్గరికి మన కుర్రాన్ని పంపావు, వీడి కర్మగారి మధ్యాహ్నం బదులు ఏ చీకటి పడ్డాకో పెడితే ఈయనకి భోజనం పెట్టడు, ఈయనే ఆయనకి భోజనం అయిపోతాడు. ఎలా వెనక ముందు చూడకుండా పంపామంటే ఆవిడ కంగారు పడి, ఏమండి మీరు ఇంత మహామహిమ కలిగిన వారు, మన శిష్యుణ్ణి ఆ ఉదంకుడిని మీరు రక్షించలేరా అనగానే ఆయన వెంటనే జపం చేసి, నా జపశక్తిని ధారపోస్తున్నాను,
ఈ జపశక్తి వల్ల ఎట్టి పరిస్థితులలో చీకటి పడాక రాక్షసుడిగా మారిన రాక్షసుని దగ్గరికి మనవాడు వెళ్ళాడు, మనవాడు పగలే వెడతాడు. ఈ వరం ఇస్తున్నాను అన్నట్ట. అంటే గురువుగారి కటాక్షం వల్ల ఆయన మధ్యాహ్నం వెళ్ళాడు, లేకపోతే చీకటి పడాకే వెళ్ళేవాడు. అప్పుడు నా పురాణం వినడానికి కాదు, ఆయన కడుపులోకి వెళ్ళిపోయి కాలహరణం అయిపోయేవాడు. ఈ విధముగా శిష్యుణ్ణి రక్షించాడు ఆయన. ఎప్పటికప్పుడు గురువుగారి పాదాలు ధ్యానించడం వల్ల వచ్చిన లాభం అది. ఇప్పుడు ఆ గురువుగారి దగ్గరికి ఈయన వచ్చాడు. వచ్చి కొండలాలు ఇచ్చాక వ్రతం అయ్యాక గురువుగారికి గురువుగారి పత్నికి పాదాలకి నమస్కరించగానే ఏమీ ఎరగనట్టుగా పైలుడు ఇలా అన్నట్ట, ఈయున్న పౌష్యుపాలికి పోయి కడుల్ పెద్దదవ్వు పోయిన ఎట్లు అత్యాయత విఫలతమో మహిమా, అత్యాయత విమలతపో మహిమా ఇన్ని దినంబులేల మసలితి చెప్పుమా. సాధారణంగా ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి రావడానికి ఇంతకాలం పట్టదు. దగ్గరలో ఉన్న మహారాజు గారి దగ్గరికి వెళ్ళి రావడానికి ఇంత ఆలస్యం ఎందుకు అయ్యింది? ఎప్పుడూ రావలసిన వాడివి, ఎందుకు ఇంత ఆలస్యం చేశావు అన్నాడు. ఆయన రాక్షసుడని తెలిసినికి అక్కడికి వెళ్లకుండా రక్షించింది గురువుగారే. పైగా ఈయన ఎక్కడికి వెళ్ళాడో ఇవేమి తెలియనివాడా. అయినా ఏమీ ఎరగనట్టుగా గురువుగారు అమాయకంగా అడిగినట్టు, ఎందుకెంత ఆలస్యం చేసావురా, ఎప్పుడో రావలసిన వాడివి, ముందొచ్చేసి ఉంటే గురుపత్నికి అయ్యో ఉద్యాపన చేసుకోవడానికి ఇంకా శిష్యుడు రాలేదే అనే ఒకనొక ఆత్రం ఉండేది కాదు కదా అనగానే, అప్పుడు అయ్యా నేను మీరు అన్నట్టుగానే ముందే వెళ్ళి రావలసిన వాడినేనండి, కానీ తక్షకుడనే ఒక పాపాత్ముడి వల్ల నీ కష్టాలు పడ్డా అని జరిగిందంతా చెప్పి, ఇప్పుడు నాకు ఒక అనుమానం అండి, నేను వెడుతూ ఉండగా ఒక ఎద్దు వచ్చింది, ఆ ఎద్దు మీద ఒక మహాపురుషుడు ఉన్నాడు, వాడు పేడ తినమన్నాడు. ఆ ఎద్దెవరు, ఆ పేడెవరు, ఆ పురుషుడెవరు? తర్వాత నేను పాతాళానికి వెళ్ళాను, ఆ పాతాళానికి వెళ్ళడానికి గుణపం ఇచ్చిన వాడెవడు? ఆ లోపలికి వెళ్ళిన తర్వాత 12 ఆకులు కలిగిన ఒక చక్రాన్ని 6 పురుషులు తిప్పుతున్నారు, వాళ్ళెవరు? అందులోంచి వచ్చిన తెల్ల నల్లని దారాలతో మగ్గం మీద వస్త్రం నేస్తున్న 2 స్త్రీలెవరు? నాకు అక్కడ ఒక పెద్ద గుర్రం, ఆ గుర్రం మీద ఎక్కున్న ఒక మహాపురుషుడు కనబడ్డారు. ఆ పురుషుడే లేకపోతే ఇవాళ నేను ఇంత తొందరగా ఇక్కడికి రాగలిగేవాడిని కాదు. ఇంతకీ ఆ పురుషుడు ఎవరు, ఆ గుర్రం ఎవరు? ఆయన అనుగ్రహంతో నేను పాతాళలోకవాసులందరినీ అల్లకల్లోలం పాలు చేయగలిగాను, అగ్నిని సృష్టించగలిగాను, ఆయన ఇచ్చిన గుర్రం మీద ఇక్కడికి వచ్చాను, ఈ రహస్యం చెప్పండి అంటే అప్పుడు ఆయన చెప్పాడు, నువ్వు గురువు గారిని ధ్యానం చేసుకు బయలుదేరడం వల్ల నీకు ఎదురుగా వచ్చినవాడు ఇంద్రుడు. ఇంద్రుడు ఎప్పుడూ గురుభక్తి కలిగిన వాళ్ళకి శకునం వచ్చి రక్షిస్తాడు. ఆ ఏనుగు ఐరావతం ఉన్నదే ఆయన ఏనుగు, అది ఎద్దు రూపంలో వచ్చింది. ఎద్దుగా ఉన్నది ఐరావతం. నీకెదురొచ్చిన వాడు ఇంద్రుడు, ఆయన చేతిలో ఉన్న కర్ర సాక్షాత్తు వజ్రాయుధం. ఇంకా ఆవు నీ కళ్ళ ముందు పేడేసిందే ఆ ఎద్దు, అది పేడ కాదు అమృతం రా, అందుకే నువ్వు చిరంజీవి అవుతున్నావు. ఇంద్రుడు అనుగ్రహించి నీకు అమృతాన్ని పేడ రూపంలో ఇచ్చాడు. ఎప్పుడైనా సద్గురువులు అలాగే పరీక్షిస్తారు. డైరెక్ట్గా అమృతం ఎవరండోయ్, ఏ పేడ అంటే మీరు కనిపించిన పేడల్లో మీరు తినాలంటే మీకు కూడా అంత గురుభక్తి ఉండాలి. అయితే రేపు పొద్దున ఎవడో ఈ కథ వినగానే ఇదిగో ఈ పేడ తినండి అంటే మీరు నిజంగా గురుభక్తి కలిగితే మాత్రం అమృతాన్ని పేడ రూపంలో ఇస్తాడు, లేకపోతే పేడ కాదు పేడ. ఆయనకి మాత్రం గురుభక్తి వల్ల మహానుభావుడు ఇంద్రుడు అమృతం ఇచ్చాడు. ఇక నీ కనబడిన పురుషుడు సాక్షాత్తు అగ్నిహోత్రుడు. అగ్నిహోత్రుడు ఇచ్చిన గుణపంతో నువ్వు పాతాళానికి వెళ్ళావు. అక్కడ 2 స్త్రీలు ఉన్నారే, వాళ్ళు ఒకళ్ళు ధాత ఒకళ్ళు విధాత, అనగా రాత్రిని పగలని పరిపాలించే స్త్రీలు. ఆ తెల్లగా ఉన్నావిడ పగటికి దేవత, నల్లగా ఉన్నావిడ రాత్రి దేవత. వాళ్ళు తెల్లని 2 దారం నల్లని దారంతో మగ్గం మీద వస్త్రం నేరుస్తున్నారే, ఆ తెల్లదారం పగలు నల్లదారం రాత్రి. రేయింబవళ్ళు అనేటటువంటి ఒక రోజుని వాళ్ళు అక్కడ నుంచి నడుపుతున్నారు. వాళ్ళు అలా నల్లదారం చుట్టారంటే ఇక్కడ మనకి రాత్రి అవుతుంది, వాళ్ళు తెల్లదారం చుట్టారంటే ఇక్కడ పగలవుతుంది. వాళ్ళు ఏ వేపు చుడితే ఆ వేపు పగలు, ఏ వేపు నల్లదారం చుడితే ఆ వేపు రాత్రి. ఈ విధంగా రేయింబవళ్ళని ధాత విధాత అని 2 స్త్రీలు అక్కడ నడుపుతున్నారు. ఇంకక్కడ 12 ఆకులు ఉన్నటువంటి ఓ చక్రం తిరుగుతోందే, ఆ 12 ఆకులే 12 నెలలు, సంవత్సరం అన్నమాట. అది 6 పురుషులు ఆ 12 ఆకులున్న చక్రాన్ని తిప్పుతున్నారే, అందులోంచి దారాన్ని లాగుతున్న వాళ్ళు ఆ 6 వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు అని పేరు కలిగిన 6 ఋతువులు. ఈ విధంగా ఋతువులు
మాసములతో అక్కడ సంవత్సరం నడుస్తోంది. అక్కడే రాత్రి పగలు మన కోసం పాతాళలోకం నుంచి కాలపురుషుడు నడిపిస్తున్నాడు. ఆ కాలపురుషుడి పక్కన నీకు కనిపించినటువంటి గుర్రం ఉందే, ఆ గుర్రం అదే నీకు అగ్నినిచ్చింది. అది నిజంగా అగ్నిహోత్రుడే. ఆ గుర్రమే అగ్నిహోత్రుడు. అగ్నిహోత్రుడి మీద ఎక్కినవాడు పర్జన్యుడు అని పిలువబడే దేవుడు, ఇంద్రుడి మిత్రుడు. ఇంద్రుడి మిత్రుడైన పర్జన్యుడు అగ్నిహోత్రుడిని గుర్రం చేసుకుని నీ దగ్గరకు వచ్చాడు. ఆయన వల్లే నువ్వు పాతాళానికి వెళ్ళావు. అందుకే ఆయన ఏం చేశాడు, ఆ గుర్రం అగ్నిహోత్రుడని తెలుసు కనుక అపానంలో ఊదన్నాడు. అపానంలో ఊదడం అంటే ఏమిటి, అగ్ని ఎప్పుడు కింద ఉంటుంది పైకి లేస్తుంది. ఈ కిందకి మనం చెయ్యట్టు ఊదండి పైకి లేస్తుంది. ఆ కిందకు ఊదే ప్రాంతం అపానం. అందుకే అగ్ని ఊర్ధ్వముఖుడు. నువ్వు కిందకి ఆ అపానంలో ఊదగానే అగ్నిహోత్రుడు నీ ఎడల ప్రసన్నుడై విజృంభించి పాతాళాన్ని కాల్చేశాడు. ఇదంతా నీ గురుభక్తి వల్ల జరిగింది. చివరికి వచ్చారు కొసమెరుపది. ఇంద్రుడు, పర్జన్యుడు, అగ్ని వీళ్ళందరూ నీకు సహకరించారు. ఈ చరాచర జగత్తులో సద్గురువుని భక్తితో పూజించేవాడికి ప్రకృతి, దిక్పాలకులు, గ్రహాలు, నక్షత్రాలు అనుగ్రహిస్తాయి. ఇక వేరే ప్రాయశ్చిత్తమే ఎక్కర్లేదు. ఈ విధంగా నీవు అందరి యొక్క అనుగ్రహం పొందావు. అసలు ప్రారంభంలోనే నీ జాతకం పండింది. అందుకే అన్నాడు, ఆది ఇంద్రుగాంచి అమృతాశివగుట నీకభిమతార్థ సిద్ధి అయ్యనయ్యా. ప్రారంభంలో ఇంద్రుణ్ణి చూసావు కదా, అమృతం తిన్నావు కదా, అందువల్లే నీ కోరిన కోరికలు తీరాయి. ఇప్పుడు నీకు అర్థమైందా? ఆఖరిని ఇక్కడ కొసమెరిపేమిటో తెలుసా? గురుకార్య నిరతులగు సత్పురుషులకు అగుటరుదే అధిక పుణ్య ఫలదంబుల్. గురుకార్య నిరతులగు, నిరంతరం విడిచిపెట్టకుండా మా గురువు సేవ చేస్తాను, మా గురువు గారితో ఉంటాను, ఆయన అనుగ్రహం పొందుతానని గురువు యొక్క పాదాలని భక్తితో సేవించేవాడికి సకల పుణ్యములు లభిస్తాయి, అనుకున్న పనులన్నీ అవుతాయి. అందుకే గురువుని సంతోష పెట్టాలి. నీ వల్ల పరమ సంప్రీతుండయ్యాను. ఇక నీ రుణాలన్నీ విముక్తి అయిపోయాయి. నీకు సత్కార్యక్రమాలన్నీ జరుగుతాయి. భార్య లభిస్తోంది. ఆ భార్యతో కలిసి గృహస్థాశ్రమాన్ని నిర్వహించుకో. చిరజీవి వవు. ఎప్పుడైనా నువ్వు పొరపాట్లు చేసినా ఆ పొరపాట్ల వల్ల నీకు మాత్రం దుర్మరణం రాకుండా నేను నిన్ను దీవిస్తున్నాను. ఎందుకంటే ఇతనికి క్షణికోద్రేకం ఉంది కదా. ఎంత గురుభక్తి కలిగినా ఇతనికి ఉద్రేకం ఎక్కువ. క్షణికోద్రేకంతో మళ్ళీ రేపొద్దున ఎవరితో తగాదా తెచ్చుకుంటాడో. అక్కడ పౌష్యుడు కాబట్టి సరిపోయింది. రేపొద్దున ఇంకో మహానుభావుడితో తగాదా పడితే నాశనం అవుతాడు. అందుకని నువ్వు క్షణికోద్రేకంతో ఉన్నా భగవంతుడు నీకు నష్టం కలిగించకుండా నేను రక్షిస్తాను. అలాగని అస్తమాటు క్షణికోద్రేకం తెచ్చుకోమని కాదు, జాగ్రత్తగా ఉండు అనగానే ఉదంకుడు గురువు గారికి నమస్కరించి భార్యను వెంటబెట్టుకు వెళ్ళిపోయాడు. ఆయన జనమేజయుడు శాంతి కోసం యజ్ఞం చేస్తున్న దగ్గరికి వచ్చాడనమాట. అది గొడవ అసలు. జనమేజయుడు శరమ అనే దేవసుని శాపం పెట్టిందన్నానుగా ఆడకొక్క. ఆ శాపానికి ప్రాయశ్చిత్తంగా యజ్ఞం చేస్తున్నాడు. యజ్ఞంలో దక్షిణలు అందరూ పుచ్చుకుంటున్నారు. సరిగ్గా ఆ సమయానికి ఉదంకుడు జనమేజయుడి దగ్గరికి వచ్చాడు. తక్కిన కథా విశేషాలతో మళ్ళీ రేపు యథాప్రకారం కలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.